మాకు అనుగ్రహించండి. ఏమాత్రం అర్హత లేని మా పట్ల మీ యొక్క ప్రేమను నిత్యము నేను పెంచుకుంటూ వాత్సల్యతలో మమ్మల్ని ముంచి నేను మాకు ఇస్తున్న ఈ యొక్క జీవ కిరీటపు యొక్క అర్హతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి కొద్ది నిమిషాలు మీ మాటలను చెప్పాలని ఆశతో ఉండగా పరిశుద్ధాత్మ సహాయం కూడా మేము కోరుకుంటూ నేను కేవలం వినువారు మాత్రంగా ఎవరు ఉండకుండా వారికి ఇవ్వబడిన సమయం ఎంత అమూల్యమైనదో ఎంత గొప్పదో మీ యొక్క స్వరము యొక్క నైనా మాటల యొక్క అవసరత ఎంత అత్యవసరమో తెలుసుకొని వారి జీవితాలు మళ్లించుకొని నేను నీ కొరకు బ్రతికే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామమున అందరికీ వందనములు. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ మెసేజ్. మరి దేవుడు మనల్ని ఎన్నో విషయాల్లో ఎంతో బాగా మనల్ని నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదని హృదయపూర్వకమైన సంబంధ బాంధవ్యాలతో మనం వాక్యాన్ని పంచుకున్నాం. ఆయన ప్రేమ చాలా విషయాల్లో మనం తెలుసుకొని ఎలాగంటే మీకే అనుభవాలు ఉన్నాయి తెలియదు, కానీ ఇక్కడ నేను ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు నేను ఒక అనుభవాన్ని చాలా నేర్చుకున్నాను. మనం ఒకటి అనుకొని బయలుదేరుతాము, కానీ ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పేస్తారు. మనల్ని సాధన చేసుకుని అది నేను చాలా అనుభవపూర్వకంగా నేర్చుకుని నేనే భయపడ్డాను. నిజంగా అనుభవాలు కంపల్సరీ అండి షేర్ చేసుకోవడం. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించడానికి ఆయన ఎంతగా తాపత్రయపడతారు, ఏ విధంగానైనా వాళ్ళని నేను చేర్చుకోవాలి అని తండ్రి యొక్క తపనని నేను అర్థం చేసుకొని నా మెసేజెస్లో ఈ బుక్ స్టార్ట్ చేయకుండా ఇంతకు ముందు ఉంది. అంటే ఇయర్కి సంబంధించిన ఎన్నో పాఠాలు నా చేతిలోనే ఆగిపోయినాయి. చాలామంది మనకు సమయం ఇవ్వాల, చాలామంది మనల్ని ఒప్పుకోలేదు, చాలామంది మనల్ని అసలు రిజెక్ట్ చేస్తారు. అంటే దేవుణ్ణి అది నాకు చాలా బాధ అనిపించిన, దేవుని తరపున మేము ఉన్నాము, అందుకే మమ్మల్ని ఉంచావు. వినేవారికి అందరి కోసం కాదు, కొంతమంది నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారి కోసమే మీరు ఉండాలి అని ఆయన ఆలోచనని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్తున్న మనకి పోను ఏమన్నా మనకి పాజిటివ్నెస్ వస్తుందా అంటే కంపల్సరీగా ఉండదు. ఎందుకని ఇరుకైన మార్గంలోనే వెళ్తున్నాం కనుక. ఇరుకుగా ఉంటే మార్గం ఫెసిలిటబుల్గా అన్నీ ఉంటాయా? 5 స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ ఉంటాయా? ఉండవు. సో బీ ప్రిపేర్డ్. చాలామంది అండి ఈ ఫెస్టివల్ అని లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఇలా చేస్తున్న వాళ్ళందరూ ఏదో మోటివేటెడ్గా దేవుడు మన ఆశీర్వదించేస్తారు అని చెప్పుకునే వాళ్ళు, వర్షిపింగ్ చేసేవాళ్ళు కరోనా ఎందుకు ఆపలేకపోయారు? రాకుండా కదా ఆపుండాలి. ఎన్నో రోగాలు వస్తున్నాయి, చాలామంది ఎంతో బాధగా ఎంతో యాక్సిడెంటల్ కేసెస్లో పోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే భయంకరమైన వ్యాధితో పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బ్లెస్సింగ్ వచ్చింది కదా, యాజ్ ఎ న్యూ ఇయర్ బ్లెస్సింగ్, ఫెస్టివల్ బ్లెస్సింగ్ ఇచ్చి ఉంటారు కదా ఎల్డర్స్. వాళ్ళ బ్లెస్సింగ్ పనిచేయలేదా? మరి చర్చ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు గమనించారు? అడగాలి కదా ఇవన్నీ. మరి మనం కూడా నోరు మూసుకుంటే ఎలాగా? సరే ఇది కరెక్టే, మనల్ని పక్కన పెడతారు, కానీ వన్ డే దేవుడు వీళ్ళని పక్కన పెడతారే, అప్పుడు మనం సమాధానించామన్న కండిషన్స్ ఒప్పుకోవు. దావీదు గారు, అబ్రహాం గారు అన్నారు కదా, లాజరుని పంపించే 2 drops కావాలి అని అంటే, నాన్న నువ్వు నా బిడ్డవే, కానీ ఇక్కడ కండిషన్స్ మీకును మాకును మధ్య దాటలేంది. అగాధం అంటే ఏంటి? దాటలేంది. ప్రేమ ఉన్నా మనం హెల్ప్ చెయ్యలేని పరిస్థితి. అది ఎంత బాధాకరమో తెలుసా? మీకు అర్హత ఉంది, తీసుకోవడానికి అతనికి హెల్పింగ్ ఉంది, కానీ మధ్యలో చేయలేరు. నరకం అంటే అది. అర్థమవుతుందా? ఇవన్నీ తప్పించాలండి, ఇవన్నీ తప్పించాలి మనిషికి. ఏముందండి, మనిషిని ప్రేమించండి రా, అందుకే మీ వల్లే మీ పొరుగుండి.
మనకేం చెప్పండి, మన కాన్సెప్ట్ నాకు నా పొరుగుడికి పడదండి. ఇది చాలా రాంగ్ అండి. మీరు నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఆరాధిస్తున్నాను, నన్ను సేవిస్తున్నాను అని చెప్పి పక్కోడంటే పడదంటారేంట్రా? మీ ప్రేమ నిజమేనా? అస్సలు చల్లదు, నాకు మీకు అస్సలు చల్లదు. ఇది చెప్పాడు. ఇలాంటి ఎన్నో పాఠాలను దేవుడు మనకి చెప్పాడు, చెప్పించాడు. ఇక్కడున్న ప్లేస్లో ఒక్కొక్కసారి కూర్చోలేని పరిస్థితి, నిల్చోలేని పరిస్థితి. ఎందుకు ఇక్కడే చెప్పుకోగలుగుతున్నామంటే దే ఆర్ ద స్పిరిచువల్ బాండింగ్ ఆఫ్ నేచర్ ఉంది ఇక్కడ మనకి. దేవుడు తన పని తను చేసుకుంటూ చేయించుకుంటూ పంపించేస్తున్నారు మనల్ని. మీకు అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క ఆత్మ అనుభవం ఉంటే తప్ప మీకు అర్థం కాదు. చాలా మందికి అండి ఈ సిచ్యువేషన్, ఇక్కడ గ్యాదరింగ్ చాలా లైట్ తీసుకుంటున్నారు, చాలా లైట్ తీసుకున్నారు. కానీ కుటుంబం వదలలేదు, మేము వదలలేదు. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి ముగ్గురు కూడా వదలలేదు. వాళ్ళ కోసమే ఆయన జరిపిస్తున్నారు. ఎంత ప్రేమ అండి ఇది! అర్థమవుతుంది అసలు ఎంత ప్రేమ దేవునికి. అయ్యో బాబోయ్ అనిపించింది నాకు. ఒక్కొక్కసారి మాట్లాడలేని పరిస్థితి వచ్చేది, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేది. సాతాను భలే ఇబ్బంది పెడుతుందండి. నన్నైతే ఫర్ సెకండ్ కి నన్ను టెస్ట్ చేస్తూనే ఉండేది. దీనికి లొంగవా, దానికి లొంగవా, అయితే నేను హెల్త్ టచ్ చేస్తా అంటే హెల్త్ మీకు చూడండి, ఫైనల్ గా టెస్ట్మెంట్ మనకి ఎలా జరుగుతుందంటే మన హెల్త్ తోనే జరుగుతుంది. ఏదైనా ఇన్సెక్యూర్ అవ్వం, మనం అంత బలవంతులం దేవుని వల్ల. మన ఒక్కసారి మనకి శరీరం బలహీనత అయ్యిందనుకోండి, మనలో మనకే తెలియని ఇన్సెక్యూరిటీ వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది తెలుసా? లైఫ్ మేము కదా పనిచేయాలి, నువ్వేంటి ఇలా చేసావు అనిపిస్తుంది. అనుభవాలతో కూడిన పాఠాలను మీరు గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెబితే మరింత బలపరుస్తానని ఆత్మ ద్వారా ప్రేరణ కలిగి మీతో మాట్లాడుతున్నాను. ఒక్కొక్కసారి నేను స్టార్టింగ్ లో ప్రీచింగ్ కి బిఫోర్ అనుకునేది ప్రేరణ ఇవ్వడం ఏంటి, మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కదా చెప్పాలి. నో నో అని చెప్పాడు, చెంపపీటను కొట్టినట్టు చెప్పాడు దేవుడు నాతో కూడా అని చెప్పాను. నీకు చాలాసార్లు అంకుల్ వాళ్ళతో ఆంటీ వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను. వాక్య పఠనానికి నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యాను, కానీ దేవుడు నేను ఇలా మాట్లాడొచ్చేసారు. అందుకని దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎందాక సార్ చెప్పారు కదా, మందిరానికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాకరో అన్నాడు దేవుడు. వింటామండి, మా ఇష్టం వచ్చినట్టు వస్తాము. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు వచ్చారనుకోండి, నా మాటలు ఎక్కువ. మీరు ప్రిపేర్డ్ అయ్యండి. మీరు మందిరం అసలు దావీదు గారు అన్నాడు, నేను ప్రార్థన చేయటానికి మీ సన్నిధికి రావడానికి ముందు ప్రిపేర్ చేసుకున్నాను నా ప్రార్థనని. అసలు ఎవరన్నా ఉన్నారు ప్రార్థన చేయాలంటే మాట్లాడరు. ప్రార్థనే చేయలేని నువ్వు ఎలాగా పరలోకం వెళ్ళిపోతావు? అందుకే నువ్వు ప్రతి విషయానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. మనం ప్రతి విషయానికి సిద్ధపడి, ఏ విషయంలో సిద్ధపడం, మనం ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడతాం, వంట చేసుకోవడానికి సిద్ధపడతాం, ఈవెన్ బజారు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడతాం. ఇన్ని విషయాలకి ప్రిపేర్డ్గా ఉండే మనము అసలు ఉండవలసిన విషయానికి ప్రిపేర్డ్గా ఉండకపోతే ఎలాగా? ఎంత జీవితం అయిపోయింది, 50 years అయిపోయింది అనుకున్నాం. ఆ 50 years బ్లెస్డ్ లైఫే కదా. మళ్ళీ నువ్వు 51 yearలోకి 51st yearలోకి వచ్చిన తర్వాత న్యూ ఇయర్లోకి వచ్చాను, ఐఎమ్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్, ఐఎమ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అంటే వాట్ ఈస్ ద యూజ్? దేర్ ఈస్ నో యూజ్. అసలు నిన్ను బాగు చేసుకొని ఏ పండగైనా పండగే కాదు. నువ్వు ఎవరు చేయమన్నాడు పండగ? సీరియస్ మ్యాటర్ నడుస్తుంది. సాతానికి దేవునికి మనకి మధ్య సీరియస్ మ్యాటర్ నడుస్తుంటే సందడి అంటారండి. అసలు బెత్లెహేములో సందడి ఎట్టా కనిపించిందో అర్థం కావట్లేదు. ఏ శాటిలైటిక్ యాంగిల్లో చూసారు వీళ్ళంతా. అమ్మకేమో ప్లేసే దొరకల, అయ్యకేమో పబ్లిక్ సపోర్టే దొరకల. పుట్టబోయే బిడ్డకి పొత్తుగుడ్డలు అంటే పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా, చించేసిన. ఇప్పుడంటే డ్రైపర్ నేచర్, డ్రైపర్ కల్చర్ వచ్చింది. పాత గుడ్డలు, పొత్తి గుడ్డలు అంటే పాత గుడ్డల్లో పడుకుండా పెట్టారు. ఎక్కడ ప్లేసు? బంగారు ఉయ్యాల. పశువుల పాకలోనూ మీకు సందడి ఎలా కనిపించింది పాస్టర్ గారిని? ఏ విశ్వాసాన్ని అడుగుతారు? అరే నక్షత్రం అంటే కనిపించిన ఆ నక్షత్రం యేసుప్రభు అని చూపించింది దారి. అసలు నీవు పెట్టి ఇంటి మీద నక్షత్రం కానీ మందిరం మీద నక్షత్రం ఎవరికి దారి చూపిస్తున్నాయి? నోబడి. మరి ఏంటి పండగ ఏంటి అంటే
మేము పండగ చేసుకుంటే వీళ్ళకి అంటారా? అబ్బే మాకు అస్సలు లేదండి. మీరు ఇంకా సంతోషంగా ఉండాలనుకుంటాం, మీరు ఇంకా బాగుండాలనుకున్నాం. కానీ ఇది నిజమైన సంతోషం కానే కాదు. నిజ సంతోషం చూపించాలనే తాపత్రయపడే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారే. మీకు బహుశ్రమ బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెప్తుంది. అరే నా బాధ, నా వేదన మీరు అర్థం చేసుకోకుండా ఈ లోకపరమైన సందర్భ విషయంలో మీరు బట్టలు కొనేసుకుంటారు. పుట్టినరోజు నాదంటే మీరు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి పుట్టుకతో సంబంధం లేదు. యేసు ప్రభు వారి యొక్క మరణంతో సంబంధం ఉంది మనందరికి కదా. పుట్టుక అందరికి జనరల్ గానే పుట్టేశాడు ఆయన, రిక్తుడిగానే ఆయన పాయింట్ అవుట్ చేయించుకున్నారు, బైబిల్లో చేయించుకున్నారు, అలాగే బ్రతికేశారు. ఆయన పుట్టుకతో అసలు మనకి నో రిలేషన్ అండి. అంటే ఆయన పుట్టుక జరగకపోతే ఆయన మరణం జరగదు. సో దెర్ ఈస్ ఎ రిలేషన్. కానీ మీరు ఆ పుట్టుకనే ప్రయారిటీ ఇచ్చి దెర్ ఈస్ ఎ ఫెస్టివల్ అన్నారనుకోండి, అక్కడే ఇబ్బంది వస్తుంది, అక్కడే బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ కేకులు కట్ చేస్తారు, క్యారల్స్ అని వీధి వీధులకి వెళ్ళి గంతులు వేయడం ఏమిటండి? క్రీస్తు పుట్టాడు అయితే మీ ఇంటికి వెళ్ళి చేసుకోరా అంటాడు. ఏం చెప్తారు సమాధానం? అంతే కదా, మీ ఇంటికి వెళ్ళంటారా, మీ బజార్లోకి వెళ్ళండి అంటున్నారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం, లోకపరమైనటువంటి ఏ కల్చర్ అయితే ఉండిందో, ఏ ఆచారాలు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి సంఘస్థులైన మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నిజం చెప్పే వాళ్ళకి రాళ్ళు పడుతున్నాయి, జాగ్రత్త. దానికి మీరే బాధ్యులు. సంఘం ప్రపంచ మనం చెప్పే మాటలన్నీ ఇక్కడ చెప్పాల్సిన మాటలు కదా, ప్రపంచ ఐక్య సమాజంలో చెప్పాలి, క్రైస్తవ సమాజంలో. కానీ వాళ్ళు ఎందుకు మనకు ప్లేస్ ఇస్తారు? వాళ్ళకి సందడి కావాలి. సో మనకి దేవుడు, అందుకే పౌల్ గారు కూడా మేడ మీద గదిలో ఉన్నారు. అందుకే అక్కడెక్కడో నదీ తీరం స్త్రీలు కొడుకునే వాళ్ళంట అక్కడ అలా చెప్పారు. వాళ్ళకేమి పెద్ద పీఠాలు వేసి చెప్పలేదండి. అలా ఉండబట్టే, అంత తక్కువ క్రౌడ్ లో ఉండబట్టే వాళ్ళు ఇన్ని పాఠాలు, ఇన్ని పుస్తకాలు రాయగలిగారు, పౌల్ గారు కానీ మిగతా మెంబర్స్ కానీ. అదే సందడిగా ఉంటే ఏం చెప్తారు? ఆ సందడిలో తప్పట్లు కొట్టక తప్పదు మరి, అవునా కదా. నలుగురున్నారా, చక్కగా మాట్లాడుకున్నాం, దేవుని గురించి ప్రేమను తెలుసుకున్నాం, దేవుని భయాన్ని తెలుసుకున్నాం అని ఇంకా అగ్రెసివ్నెస్ పెరుగుతుంది మనకి. ఇవన్నీ వదిలేసి క్రౌడ్ లోకి వెళ్తున్న మందం గురించి మనం ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఏ మందం మీద ఎక్కువ ధ్యానస్తు ఉంచాడు? చిన్న మంద అన్నాడు అంతే. ఎందుకంటే మేము చిన్నోడమయ్యా అని మనం ఫీల్ అవుతాం కదా. అరే బాబు మీ గురించి నేను చింతపడేది అని అన్నాడు. అందరి గురించి నేను ప్రేర్ చేయట్లేదు అని, వాక్య ప్రకారంగా ఎవరైతే ఏకమై ఉన్నారో వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కనుక వారి తరపున, వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నా. అందుకే ఆ తక్కువ మందిలో మనం ఇక్కడ కూడుకున్నాం. ఇంకొక మాట చూపించి ముందుకెళ్తాను. కీర్తనలు 145వ కీర్తన. ఈ సంవత్సరపు అంతపు మాటలని మీరు జాగ్రత్తగా మదిలో పెట్టుకోండి. దయచేసి కుదిరితే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తన 9వ వచనం చూద్దాం. అందరికీ ఉపకారి. అదేంటి, న్యూ ఇయర్ లో క్రిస్మస్ చేసేవాళ్ళు కదా, నా పండగ చేసి, నా పుట్టినరోజు చేసి నేను మీకు ఇంకొక ఇయర్ ఇచ్చాను కాబట్టి పండగ చేసుకుంటా అనేవాళ్ళు కాదా? అందరికీ ఉపకారి. అండర్లైన్ చేసుకోండి. చాలా మంది క్రిస్మస్ గురించి కానీ క్రిస్మస్ పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఇవన్నీ చేసే వాళ్ళ విషయంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి బయట చేయని వాళ్ళు ఉంటారు, ఎథిక్స్ ఉంటారు, అంటే దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఇవన్నీ ఒప్పుకోరు. సూర్యుడు పోయాడు, చంద్రుడు అవుతున్నాడు, ఏ రోజులో మార్పు ఉంది, పైగా ఈ వారం రోజుల్లోనూ తర్వాత వారంలోనూ ఏదో ఒక డే తొందరగా అయిపోద్దంట, రాత్రి తొందరగా వచ్చింది. ఏం లాభం? ఉపయోగం ఏంటి మనకి? పగలు రాత్రి జరిగిపోతున్నాయి కదా చాలు. దేవుడే ముందే చెప్పాడు, మీరు ఆది కాండంలో కనుక చూసుకుంటే పగలు రాత్రి జరగక మానవు అని చెప్పేసాడు ఆయన. ఆయన చెప్పాడంటే నువ్వెవరికి ఇచ్చినా, ఏం చేసినా, సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా గాలి ఉప్పినా, శాటిలైట్లు 10 గంటలు తిప్పినా, చంద్రుడు నో యూజ్.
చెయ్యాల్సిందల్లా ఏంటంటే ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే. ఆయన ఆగిపో అంటే ఆగిపోయాడు, ఉండు అంటే ఉన్నాడు. కానీ ఎక్కడ ఆగాలో తెలిసినవాడు, ఎక్కడ చెప్పాలో తెలిసినవాడు. నువ్వు కూడా అంత విజ్ఞతగా ఉండని యేసుప్రభువు వారు క్రొత్త నిబంధనలో చెప్పాడు. అదే కదా దాని మీనింగ్. పావురం వల్ల నిష్కాపక్షముగా ఉంటున్నారా? ఇక్కడ వందనాలు ఉంటాడు, అక్కడికి వెళ్ళి అన్న వేస్ట్ అన్నా అంటాడు. ఎట్లా కుదురుద్దన్నా? వేస్ట్ కాదు. ప్రతి సహోదరుడి యొక్క బలహీనతను భరించాలి. అర్థమవుతుందా? ప్రతి సహోదరుడి యొక్క బలహీనతను, ఒకరి భారాన్ని ఒకరు భరించండి అని ఉంది బైబిల్లో. సంఘంలోకి వచ్చిన తర్వాత అయ్యగారు వందనాలని వెళ్ళిపోకూడదు. అన్న నీ భారమా? సరే అన్న ప్రార్థన చేద్దాం. అయ్యో అవ్వలేదా? మరీ కలుసుకుందాం. నీ వల్ల చేతనవుతుందా? ఫిజికల్ గా ఏమైనా హెల్ప్ చేయాల్సిన పని ఉంటుందా? యూ హ్యావ్ టు డూ అంతే. ఒకరినొకరు ప్రార్థనతోనూ యాచనతోనూ ఇంకా హెచ్చరిక కలిగిన పాటలతోనూ మిమ్మల్ని మీరు బలపరుచుకుని అందరూ ఐక్యంగా ఉన్నానంటే నీ దారి నీదే, నా దారి నాదే, మా క్రమం మాదే, మీ క్రమం మీది. ఏంటంటే నీ క్రమం అక్రమార్కుడా? అక్రమం చేసేవాళ్ళే కదా వాళ్ళు, అక్రమార్కులే కదా వాళ్ళంతా. దేవుని చిత్త ప్రకారం చేయని వాళ్ళంతా అక్రమార్కులే. మా క్రమంలో ఏంటంటే ఏం కుదురుతుంది? నీ క్రమం ఎందుకు చేయాలి? నువ్వు కూడా పరిచయుడివే, నువ్వు కూడా యేసుప్రభు వారి తరంలో ఉన్నటువంటి యాజకుడివే. సమస్త ఆయన అందరికీ ఉపకారి. ఆయన కనికరములు అది అండర్లైన్ చేసుకోండి. ఒక సంవత్సరం ఉండదు, ఇంకో సంవత్సరం బ్రతుకు ఉండదు. సమస్త కార్యముల మీద ఉండబట్టి భూమి ఇంత బ్యాలెన్స్డ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకో. నువ్వు ముగ్గేసి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నందుకు దేవుడు అమ్మాయి ఇవాళ ఈ అమ్మాయి ముందు ముగ్గెత్తింది, నేను కార్యాన్ని సఫలీకృతం చేయాలంటాడా ఏంటి? నువ్వు కేక్ కట్ చేయ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ గొంతు పోయేటట్టు కీచుకు పోయేటట్టు అరిచినందుకు అమ్మాయ్యా నా బిడ్డ బాగా అరిచి మరి నాకు విషెస్ చెప్పింది కాబట్టి నేను ఇంకొక కార్యం కొత్తగా చేయాలంటాడా ఏంటి? అందరికీ ఉపకారి. నువ్వు క్రిస్మస్ విషెస్ చెప్పినా చెప్పకపోయినా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నా చేయకపోయినా ఆయన తన క్యారెక్టర్ మార్చుకోడు. ఎందుకంటే అంత పిచ్చి నువ్వంటే, అంత ప్రేమ నువ్వంటే. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఆయన నిన్ను చూస్తూనే ఉంటారు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు, నీ కొరకు తాపత్రయపడుతూనే ఉంటారు. అందుకే ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. వినపడుతుందా నీకు ఆయన స్వరం? వినపడితే ఏమంటున్నా సౌండ్ ఎక్కువ తగ్గించాను ఏంటి? అక్కడ అనలేము, ఇక్కడ అనగలవు, ఇక్కడ అనగలవు. ఎందుకంటే మేము సాధనం కదా. ఇప్పుడు మనం ఎట్లాగా సౌండ్ వాల్యూమ్ పెంచుకుంటాం, తగ్గించుకుంటాం, అట్లా చేస్తాం కదా. అక్కడ ఆయన దగ్గర అన్నారు, ఎందుకు నాయనా అన్నాను, సారీ నాయనా అంటే దెర్ ఈస్ నో యూస్. అలాంటి పరిస్థితి కలగకూడదు కనుకే ఇల్లైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఏ విధంగా అయినా పర్లేదు, నీ మాట వచ్చి వింటాను, నీ మాట చెప్పిస్తాను అని నిలబడిన కొంతమంది ఆత్మల యొక్క ప్రార్థనను ఆయన గుర్తుపెట్టుకున్నాడు కనుకనే సమస్త కార్యములు ఆయన యాజ్ ఇట్ ఈజ్ గా జరిగిస్తున్నాడు. కానీ ఒకసారి చెప్పేశాడు, సమస్తము లైన్ అయిపోతుంది. అయ్యా నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను అయినా ప్లీజ్ ఇంకో డే ఎక్స్టెండ్ చేయండి. అవుతుందా? కొత్తగా పెళ్ళింది డాడీ ప్లీజ్ డాడీ, నేను సుఖపడాలా వద్దా? నేను కొత్తగా జాబ్ తెచ్చుకున్నానంట. అవుతుందా? ఆయన ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారంటే జాబు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఏది లేదు, ఏమి ఉండవు, సమస్తము క్రాష్ అవుట్ అయిపోతాయి. మరి మనం జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉండాలి కదా. ఉండాలంటే ఎక్కడికి వస్తే తెలుస్తుంది నీకు. నీ ఇంట్లో ఉంటే కుదరదు, ఏ టీవీ సీరియల్ చూస్తే కుదరదు, ఏ జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తే కుదరదు. ఎందుకంటే అల్పకాల పాప భోగం అది. అల్పకాల పాప భోగం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత నీకు సైడ్ ఎఫెక్ట్స్ గ్యారంటీ. స్వీట్ చాలా బాగుంటుంది కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ మోర్ ఎఫెక్టెడ్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. అంతే, నీ శరీర అవయవాల మీద నువ్వు తినే ఫుడ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో, వాక్యము వినకపోతే నీ అంతరాత్మ కూడా అలాగే ఆత్మ కూడా బలహీన పడిపోతుంది. అర్థమవుతుందా? అందుకే వింటూనే ఉండాలి. ఆయన చెప్పింది అదే, వినండి వినండి వినండి. చెవిగలవాడు లేనోళ్ళు అంటే వినట్లేదంటే వాళ్ళకి ఏం లేనట్టు
నేను అనలేదండి వాక్యం అని, నేను జస్ట్ సాధన, జస్ట్ ఇన్స్ట్రుమెంట్. శరీరాన్ని ఆయన వినియోగించుకుంటున్నాడు. మీరు నా మీద ఏం అభియోగం చేసినా, మీ వాక్యపరంగా ఎవరికన్నా నెగటివిటీ వచ్చినా అది నా తప్పు కాదు, దేవుడి వాక్యము. ఏ ఖడ్గము రెండంచులు అంటే అది రెండంచులు అని చెప్పి దాని క్యారెక్టర్ చెప్పాడు ఆయన. ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఎక్కడికైనా వెళ్ళిపోద్దని నీ మూలుగులకు ప్లస్ హృదయపు ఆలోచనలకు. ఏమండి ఆలోచనలోకి వెళ్ళడం ఏంటండి వాక్యం? అక్కడ కొట్టేస్తే నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే నీ ఆలోచనని క్యాచ్ చేసే ఏ టెక్నాలజీ ఇంకా రాలా అని అనుకుంటుంది ప్రపంచం. ఆ నాలెడ్జ్ని కూడా క్యాచ్ చేసేస్తాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఒక పెద్ద టాక్ నడుస్తుంది ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీతో కనుక మన ఒక బాబు అంటే చేస్తుంది, ఒక చాటింగ్ చేస్తున్నాడట. చేస్తుంటే ఏం చేయవస్తున్నాడు చాటింగ్లో అంటే వాళ్ళ అమ్మ నాన్న గురించి కంప్లైంట్ చెప్తున్నాడట. మా మమ్మీ డాడీ ఎప్పుడు మొదలు పెడుతున్నా నన్ను వెళ్తున్నారు, నువ్వే ఏమైనా చెయ్యి, ఇలా రోజు డిస్కషన్ చేస్తుంటే సడన్ గా ఏఐ నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెసెంజర్ నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చింది, మీ అమ్మ నాన్న చంపే. అది వాడు పిల్లవాడు షాక్ అయ్యి వాళ్ళ మమ్మీ డాడీకి చూపిస్తే వాళ్ళు కోర్టులో కేసేశారు. ఇది ఒక కేసు అనుకోకండి, 2-3 కేసులు బయటకు వచ్చినాయి. ఎంత డేంజర్ టెక్నాలజీలో ఉన్నాం తెలుసా మనం. మీరు అనుకున్నారు మమ్మల్ని ఎవరు చూడలేదని, దేవుడు చూస్తున్నాడు అన్నా కూడా భయం లేదు. కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒకటి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంది. అది ఇది అని చెప్పడానికి మన నాలెడ్జ్కి అందదు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాము. మేము ఊరు లోపల ఉన్నాం కదా, మాకేం కనబడుతుంది అనుకోకండి. ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని అందుకే ఎలా పట్టేసుకుంటారు. ఈ ఊర్లో దాక్కుంటాడు, వీడు ఇక్కడ హత్య చేసి ఎక్కడో ఊర్లో దాక్కుంటాడు. ఎట్లా పట్టుకుంటారు అనుకుంటున్నారు? ఎలా అయినా దొరుకుతున్నాడు. కానీ కొన్ని లొసుగుల వల్ల కొంతమందిని తీసుకోవట్లేదు, అంతే సింపుల్. అందుకే దేవుడు ఏమంటున్నాడు, సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉంది కాబట్టనే యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. సో నువ్వేం చేయాలంటే అదే కీర్తన గ్రంథము 80వ కీర్తనకి రండి. 80వ కీర్తన 80వ కీర్తన 18వ వచనం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి. అది సమస్త కార్యముల మీద కనికరం ఉంచాడన్న విషయం నీకు తెలుసుంటే నువ్వేమంటావట? రిపీట్ చేయరా సార్. ఈ విషయాన్ని కనుక నువ్వు గుర్తు పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలో వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయన, సంవత్సరాంతమైన ఆరాధన చేస్తాను నాయన అని అనవు నాయన. ప్రతి సెకండ్ నీ గురించి గుర్తు పెట్టుకొని, మేము నీ యొద్ద నుండి తొలగిపోవు నాయన, నీ కార్యాలు ఏంటి నాయన ఎలా ఉన్నాయి, అసలు నాకు ఊపిరి ఇవ్వటం ఉంది చూసాము. ఒకసారి పడక ఎక్కిన తర్వాత ఆలోచించండి, ఒకసారి ముక్కు మూసేసుకుని ఆలోచించండి. ఇంత దగ్గర ఉంచానండి, నేను దుప్పటి కప్పుకున్నాను అయినా నన్ను ఊపిరి ఆగిపోలేదేంటి, నేను స్నానం చేస్తూ ఒక సెకండ్ అలా ముక్కు మూసాను అయినా నేను ఆగిపోలేదండి నా ఊపిరి. అమ్మ ఒక్క సెకండ్ కూడా నన్ను వదిలిపెట్టలేదా? ఎంత ఆశ్చర్యం అయినా, ఎంతగా అరే నా తల్లి వదిలేసింది నన్ను, నా తండ్రి వదిలేశాడే, నా బెస్ట్ ఫ్రెండ్, నా జాన్ జిగర్ దోస్త్ అనుకున్నవాడు వదిలేశాడే, నా సగము అనుకున్న నా భర్త భార్య వదిలేశారే, నువ్వేంటి నన్ను వదలలేదు అనడానికి కారణం, రుజువు నాలోనే ఉంచావా? నా ఊపిరిగా ఉన్నావా నువ్వు? చాలా మంది బాగా డీప్ ప్రేమను చూపించేటప్పుడు నా ఊపిరి నువ్వు అంటారు. అంత అబద్ధం, ఆ పచ్చి అబద్ధాన్ని నమ్మకండి. అసలు ఊపిరై ఉన్నవాడు ఆ భగవంతుడు. అందుకే నువ్వు బతుకున్నావు, ఆ మాట చెప్పగలుగుతున్నావు. ఈ ఊపిరిస్తున్న ఆయనని మర్చిపోయి ఎవరిని చూసి నువ్వు నా ఊపిరి అంటావు. హార్ట్ బీటింగ్ ఒక్క సెకండ్ ఆపి చూడండి, ఆపితే ఏమైపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి కదా, లేట్ అయిందమ్మ తీసుకెళ్ళండి ఇంటికి, ఇంకా ఛాన్స్ లేదు అని అంటారు. అంటే గుండె కూడా కొట్టుకోవడం ఆపకుండా నిన్ను కాపాడుతుంది ఎవరు? అది సంవత్సరాంతమైన ఒక్కరోజు జరిగిందా, లేదా న్యూ ఇయర్ ఒక్క రోజులోనే జరిగిందా? ప్రతి సెకండ్ ఆయన నిన్ను కాపాడుతుంటే వన్ డేలో ఏంటి ఒక డ్రామాటికల్ యాక్షన్ చేస్తున్నావు ఆయన ముందు.
అంతే కదండి. ఒక్కరోజు అదే చెప్తున్నాడు బైబిల్లో. చదవండి. నీవు మమ్ములను బ్రతికించు. ఇలాగే మమ్మల్ని బ్రతికించు నాయన. బ్రతికిస్తే నీ నామమును బట్టియే మేము మొరపెట్టుకుంటూ ఉంటాం. ఏమని మొరపెడతావు చెప్పు? ఇంకా బ్రతికించావా, ఇంకా బ్రతికించావా నాయన నన్ను, నేను నీ కొరకు బ్రతికేస్తాను అనే ఆరాధన చూడండి చేస్తారండి. ఏ ఆరాధన చేస్తారు? ఇక నుంచి నేను తాగను, ఇక నుంచి నేను ఫోన్ చూడను అన్నవాళ్ళు కొన్ని గంటలు 12 బెల్ కొట్టి విషయం చెప్పుకుంటారు కదా. చెప్పుకున్న వెంటనే ఫోన్ వదలరు, ఏం చేయాల్సిన పనులు మానరు. అందుకే ఎంత పెద్దవాడండి యోబు గారు. తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏమని? కన్యకను నేను చూడను నాయనో. ఇట్లాంటి నిబంధన, ఇట్లాంటి నేర్పించండి. చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగిందట. ఒక తండ్రి కూడా కాదు, తాత సమానుడు. ఆ తండ్రి ఆవేదన మనం న్యూస్ లో చూస్తున్నాం మేము. అతను ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఎక్కడో ఉన్నాడట. ఏమొచ్చిందిరా నీకు అంటే, వాడు తిన్నాడు, ఆయుష్ ఇచ్చాడు దేవుడు, దాన్ని ఎంత దుర్వినియోగం చేసుకున్నాడంటే, కామంతో బిడ్డ మీద చూసి చూపు కూడా నీకు మారిపోయిందంటే నీ ప్రవర్తన ఎంత విచ్చలవిడితనాన్ని కోరుకుందో చూసుకో. పైగా తల్లిదండ్రులతోనే ఘోరమైన యుద్ధం, మళ్ళీ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి. అలాంటి వాడిని లోకం క్షమిస్తుందేమో, అలాంటి వాడు లోకంలో తప్పించుకుని తిరగచ్చేమో. దేవుడి నుంచి తిరగచ్చా? దేవుడి నుంచి తప్పించుకోగలడా? ఖచ్చితంగా కూడలేడు కూడా. అలాంటి వాళ్ళను కూడా మార్చగలిగేదే దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం ఎవరొద్దన్నా చెప్తూనే ఉండాలండి. ఇదే చెప్తున్నాడు. ముందుకెళ్తే మీకు అదే ఉంటుంది. ఒకటి ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. ఏ సహాయం అంటే అందరూ అండర్లైన్ చేసుకోండి. సమయోచితమైన సహాయం. ఏమంటే ఒక్క సెకండ్ అండి. సహాయం ఓకే, ఎప్పుడైనా చేసేయచ్చు కదా. మీకు అర్థమవుతుందా? సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కావాలి అన్ని, కృప కావాలట. సమయోచితమైన సహాయం నీకు కావాలి అంటే కృప కావాలి. ఆ కృప పొందాలి అంటే నువ్వు ధైర్యముతో ఆయన కృపాసన యొద్దకు రావాలి. ఒక్కసారి వచ్చేస్తే సరిపోతుంది. మందిరానికి తెలుస్తుందా? కృప గురించి తెలుస్తుందా? ఆయన ధైర్యం గురించి తెలుస్తుందా? ఆ ధైర్యంగా మందిరంలోకి కూర్చోవాలంటే నీ ప్రవర్తన అంతా బాగుండాలి కదా. అప్పుడే కదా సమయోచితమైన సహాయం జరుగుతుంది. ఇవన్నీ నేర్పించకుండా గోళలు, అల్లర్లు ఇవన్నీ చేస్తే దేవునికి బాధ అనిపించదా? అనిపిస్తుంది. ఏమన్నా నేనేమనుకున్నానంటే, చాలా సార్లు దేవుని గురించి, ప్రేమల గురించి బాగా చెప్పాలి అనుకునేదాన్ని. మీరు నా మెసేజెస్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా మెసేజెస్ లో నేను చెప్పిన మాటల్ని, ఆయన నాకు వినిపించిన మాటలు, మీతో చెప్పమన్న మాటలు ఏమిటో తెలుసా? వీరు నా మాట వినటం లేదు, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. నేను ఇలా చెప్పానండి, ఈ మెసేజ్ లో ఇది చెప్పానండి, ఈ మెసేజ్ లో ఇది చెప్పానండి అని నేను చూసుకున్నప్పుడు ఆయన ఆవేదన నాకు బాగా అర్థమైంది. ఆయన నాతో తిరిగి మళ్ళీ మాట్లాడుతున్నారు. నా మాట ఎవరు వినట్లేదు. అది ఆయన వేదన, ఆయన బాధ. ఏదో నేను పిచ్చోని అనుకుంటున్నారా? నేను చేతగాని వాడిని అనుకుంటున్నారా? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారా? నేను సమయం ఇచ్చిన కొద్దీ మీకు అలసైపోతున్నానా నేను? అంతే కదండి. కొన్ని కొటేషన్స్ లో అందరికి అందుబాటులో ఉండకు, అలసైపోతావు. ఇది దేవుడి పట్ల మీరు తీసుకున్న నిర్ణయమా? మనుషుల పట్ల ఓకే, మనుషుల గురించి ఇంకొకరికి అవైలబిలిటీగా ఉంటే అలసైపోతున్నప్పుడు దేవుడు మీకు అందరికీ అందుబాటులో ఉన్నాడు, వాక్య రూపంగా మరింత దగ్గరగా. అయితే ఆయన ఇంత అలసైపోయాడా? దేవుడు ఇంత అలసైపోయాడా? కంపల్సరిగా దీనికి కాస్టింగ్ తీసుకోవాలి మీరు.
ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. 1 సమయాలు గ్రంథము 2వ అధ్యాయము 1 సమయాలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. మామూలు జ్ఞాని కాదు. ఎవరన్నా ఒక ఏమంటారు స్కాలర్ వచ్చి మన ముందుంటాము, ఆయన ముందు మాట్లాడేటప్పుడు మన తప్పప్పులు ఏమైనా దొరుకుతాయేమో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం లోకపరంగా. అయ్యో దేవుడి దగ్గర ఎలా మాట్లాడేస్తున్నారండి ప్రార్థనల రూపంలో, బాబోయ్ భయం వేస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఆయనే క్రియలను పరీక్షిస్తాడు. క్రియలను. షీ వాస్ డూయింగ్ సమ్ వర్క్ ఇన్ విచ్ పర్పస్ ఈవిడ ప్రేయర్ చేస్తుంది, ఈవిడ ప్రార్థన చేస్తున్నాడు ఇతను, లేదంటే ఈవిడ దేవుడి పరంగా నేను పని చేస్తున్నాను అంటున్నాడు. అసలు వాట్ పర్పస్ లో చేస్తుంది పరీక్షిస్తున్నాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి. సొల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఎంత గర్వంగా మాట్లాడకండి. ఎందుకంటే గర్వపు మాటలు కూడా మీ నోటిని రానికండి. అనంత జ్ఞాని క్రియలను ఎగ్జామ్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాను, ఐఎమ్ ది బెస్ట్ శిష్యుని అనుకోకండి. ఇక్కడికి రావటం ఆయన ఇచ్చిన కృప. సమయోచితమైన, ఇందాక ఒక వర్డ్ చదివాను, సమయోచితమైన సహాయం దొరకాలంటే ఆయన కృప కావాలి. అందుకే దీన మనసు కలిగి ఆయన కృపాసనకు ధైర్యంగా వద్దామని చెప్తుంటే ఇక్కడికి వచ్చి మనము గర్వంతో కూడిన మాటలను ఏమంటే మాకేం గర్వం వస్తుంది అన్నారంటే పాట పాడుతున్నారు అనుకోండి. నేను అబ్జర్వ్ చేస్తాను. నాట్ హియర్, అది ఇక్కడ కాదు, చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం, లేదంటే మనకు వినపడతాయి కనపడతాయి కదండి. పాట పాడతారు. పాట పాడుతున్నప్పుడు ఆ పాడే విధానం మీరు గమనించండి. చాలా చోట్ల మాకు మైకులు హోరెత్తిస్తూ ఉంటాయి. భక్తి పొరి ఆ సముద్రంలో పొంగుతూ ఉంటుంది సండే మాకు రోడ్ల మీద మైకుల్లో. ఆ పాడే విధానం చూస్తుంటే ఈవిడికంటే ఈవిడ ఎక్కువ టోనింగ్ చేస్తుంది. ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోరు. ఆ పాటలో ఉన్నటువంటి సీరియస్నెస్ ఉండదు. ఈవిడ ఎక్కువ పడుతుంది, నా టోన్ మైక్ లేకపోయినా ఎక్కువ వినపడాలని ఇంకా స్పీడ్ గా పడుతుంది. ఈ స్పీడ్ గా పాడకపోతే డ్రమ్ బాగా కొట్టాలి కదా, అదే డ్రమ్స్ కొడతారు కదా వాళ్ళు, ఇంకా రిథమ్ అవసరం కదా, వాళ్ళు ఇంకా స్పీడ్ పెంచుతారు. ఏమిటి భక్తి భజన? దేవుడికి కావాల్సిందిగా. ఏమన్నాడంటే దావీదు గారు, నాయన నేను పాడిన రాత్రి జ్ఞాపకం చేసుకుంటాను నాయన, ఆయన ఏడుస్తుంటే పాడాము ఇంకా అన్నా ఆ పిచ్ లో పెట్టండి, ఈ పిచ్ లో పెట్టండి, ఏంటి గోల మాకు అని అడిగితే, మీకు దేవునికి ఆరాధన చేయటం రాదండి. అవునా? దేవునికి ఆరాధన ప్రతి రోజు చేస్తున్నాం, ప్రతి క్షణం. ఇదిగో ఈ బైబిల్, ఈ డైరీ, దీన్ని అనాలిసిస్ చేసుకుంటే ప్రతి రోజు ఆరాధించినవే ఉన్నాయి. మరి సమయోచితంగా ప్రవర్తించాలి కదా నువ్వు. ఏమంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మిమ్మల్ని మీరు బతుకున్నప్పుడే టోటల్ గా మీ శరీరాన్ని నాకు అర్పించండి అంటే గొంతు మాత్రం పంపిస్తాను నా టోన్ అన్న పాట పాడుతూ ఉంటే ఏమంటారు చాలా మంది గమనించేసి, ఇవాళ టోన్ బాగాలేదు. నీ టోన్ ఎవరికి కావాలి? ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన పలుకు రాగంగా మాట్లాడతావో, రాగంగా పాడతావో, మాట్లాడతావో, అసలు ఆయనకి భక్తిని సమర్పించడం నీకు వచ్చిన ఛాన్స్. ఎందుకు పాడండి, ఇచ్చేసేయండి. ఏంటిది? అర్హత ఉందా మనకి? అసలు వెళ్ళిపోతాం మనం పనిలోకం కదండి. ఇచ్చాడు ఆయన ఛాన్స్ అంటే వినియోగించుకోవాలి. భూమి మీద మానవ జన్మ పుణ్యమైంది అంటారు కదా, నిజంగా పుణ్యమైందండి ఆయన గురించి ప్రొక్లైమ్ చేయడానికి. ఎలాగైనా నాయన, ఒక్కొక్కసారి మనం స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్ విషయంలో ఎందుకైనా మనకి బతికించావు, ఏంటి నాయన ఈ పాట. మన స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసి మేము ఒక పాట పాడుకునేవాళ్ళం ఎగ్జామ్ వస్తే. ఆ పాట పెట్టి దీని గురించి ఎన్నిసార్లు నేర్చుకున్నామే మనం అని అనుకున్నాం. అవునే, మనం బతుకుండడమే వేస్ట్, ఎవరు పెట్టాడు ఈ ఎగ్జామ్స్ అని. ఆ ఎగ్జామ్స్ విషయంగానే బాధపడిన మనము దేవుడి జ్ఞానం అర్థమైన తర్వాత చెప్తుంటే దానికి వాట్ ఈస్ ద లైఫ్ అనేది చెప్తుంటే, ఏంటంటే ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు, ఇంత వైరాగ్యంగా మాట్లాడుతున్నావు,
వైరాగ్యం కాదు, ఇది నిజం. బట్ లోకంలో ఉన్న వాళ్ళకి మాటలు ఎలా ఉందో చెప్పండి, ఎంతసేపు చెప్తావు, తొందరగా ముగించు అన్నట్టే ఉంటాయి. కానీ దేవుని మాట, దేవుని సమయం మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం. వినియోగం అందరూ చేసుకుంటున్నారు. పనులకి వెళ్ళి కొంతమంది, ఆటలకి వెళ్ళి కొంతమంది, టైం పాస్ చేసి కొంతమంది, కాలక్షేపంగా కొంతమంది. వినియోగించుకున్న సద్వినియోగం ఎవరు చేసుకుంటున్నారు? అసలు సద్వినియోగం చేసుకునే వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే అర్హత ఉంది. నిజం చెప్పాలంటే నాయనా, మేము చక్కగా వినియోగించుకున్న ఈ సంవత్సరం అంతా ఎక్కడ పడితే అక్కడ నీ గురించి చెప్తూనే ఉన్నాం. ఏమంటే మీకు స్టెఫెన్ గారు ఉన్నారు కదా, ఆయన్ని ఎలా చంపారు? అవునా, పూలతో కదా. మరి ఏంటి ఆయన ఎక్స్ప్రెషన్ ఆఫ్ సీయింగ్ ఏంటి? నాయన నన్ను కొడుతున్నారు, అబ్బా బాధ అనలేదు. ఆకాశం కనపడుతుంది, ఆకాశం చేర్చబడింది, తండ్రి ఉన్నాడు, కుడి పార్వశం మీద కుమారుడు ఉన్నాడు, ఇవి చూస్తున్నాడు ఏంటి అంటే ఏం బాధ అనిపించట్లేదా? ఇది భక్తి అంటే. ఆయన పోయిన సంవత్సరం అంటే ఎన్నో ఆపద నుంచి కాపాడో, మరి ముందు ఆపదలు వస్తాయేమో, నీ దీవెన కావాలి, ధనం కాడు కావాలి. ఇంకా క్రైస్తవ్యం ఎటు పోయిందో నీకు అర్థమవుతుందా? ఎటు పోయిందో అర్థమైతుందో. దుష్టుడు తన యొక్క సర్వ రూపాన్ని చూపించేస్తున్నాడు సంఘంలో. మొత్తం బయలుపరచబడిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంది దేవుని దృష్టిలో. ఇంకొంచెం కాలమే. అది మా కాలము సమయం మనకండి బాబు. అరే ఈ బిడ్డ మాట్లాడేమో, ఇంకొంచెం ఇద్దాం టైము అనేది ఆయన ఆలోచన. అయితే ఇల్లు కట్టుకున్నాం, కోతలు కోసుకుందాం, పెళ్లి చేసుకుందాం, కొత్త బండి కొనుక్కున్నాం, కొత్త ఎట్లు కొనుక్కున్నాం, ఇంకా టైం ఇవ్వను ఆయన ప్లీజ్ అంటున్నారట. మరి అలాంటి వాళ్ళ గురించి నీకు భారం ఉందా? ఈ ఇయర్ ఏమన్నా మారుతావా? ప్రచుర నిమిత్తం కదా టేబులింగ్ తీసుకోవాలి. ప్రచురించడానికి టేబులింగ్ తీసుకోకుండా వచ్చి అటెండెన్స్ కోసం నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే నీ వల్ల దేవునికి ఏంటి? ఈ పాత్ర వల్ల దేవునికి ఇదేం వాడట్లేదురా, తీసి ఏం చేయమంటారు? నాకు అంకులు చెప్తున్నారు, తన బండి అంట ఇంకా టోటల్ క్లోజ్ అన్నారంట. ఏంటంటే బాగా అరిగిపోయిందమ్మా. బండి వల్ల ఉపయోగం ఉందండి, అది అరిగిపోతూ కూడా కొంత అమౌంట్ ఇచ్చేసిందంట. మన వల్ల ఏంటంటే ఉపయోగం దేవునికి? ఏం ఉపయోగం ఆలోచించండి. ఊపిరిస్తున్నాడా? ఎంత కాస్ట్ ఒకసారి ఆలోచించండి. నేను తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో పడేసి ఊపిరి అందకుండా చేస్తే ఆక్సిజన్ పెట్టిన తర్వాత బిల్లు వేసి ఆ బిల్లు డబ్బులకి మీ సైన్ పెట్టాలంటే ఎందుకు ఇంత ఖర్చు అయిందంటే నీకు ఆక్సిజన్ పెట్టాను, ఇది ఆక్సిజన్ కింద ఖర్చు. నేను రోజు ఊరికే పీల్చుకున్నా అన్న విషయం కూడా నాకు తెలియదు. ఇంత ఫ్రీగా తీసుకున్నావా నువ్వు? కట్టు డబ్బులు అంటే కానీ తెలియదు మనకు ఆక్సిజన్ వ్యాల్యూ. దేవుడు ఇక్కడ అన్ని అవయవాలు బాగా ఉంచి నేను బాగా తిన్న తర్వాత ఎనర్జీ వచ్చిన తర్వాత అరే శ్రద్ధగా కూర్చుని నా మాట నేను అంటే అమ్మ నడు నీకు అయ్యో బాబాయ్ కూర్చొని నిద్ర అయ్యో అని కురుకులు తీసేది. మన జీవితాలకి ఎక్స్టెన్షన్ అవసరమా? ఆయన వాత్సల్యత దినదినమే సంవత్సరాంతమే ఉన్నా కూడా ఉపయోగించుకొని మూర్ఖ జనము మధ్య నిందారహితులుగా ఉండవలసిన మనల్ని ఇంకా పాయింట్ అవుట్ చేస్తున్న సమాజం గమనించండి. అయినా సరే యెషయా గారు అంటున్నారు, యెషయా గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. అయితే నేను మీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక ఇంట్లో కూర్చోని చెప్పలేదండి దేవుడు, నీవు వారి వద్దకే వెళ్ళు. మీకు అర్థమవుతుంది ఇక్కడ మాట? మీకు సీరియస్నెస్ తీసుకోండి నాయనా. ఏంటి నాయనా ఇవాళ వినరు కదా, విన్నప్పుడు ఎందుకు చెప్పాను నేనంటే దేవుడు నువ్వు వారి వద్దకే వెళ్ళు. ఇది ఎంత కష్టమో చూడండి, ఎంత కష్టం అండి. ఏమన్నాడు? నేను నీతో మాట్లాడి నీ నోరు తెస్తాను, వాళ్ళ క్యారెక్టర్ చెప్పేస్తాను, నువ్వు చెప్పావంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సో వెళ్ళొద్దనేనా? యూ హ్యావ్ టు బి అని. వాళ్ళు తిరుగుబాటు చేయవారు గనక నీవు వారి వద్దకు పోయి వినేవాడిని వినమను. అర్థమవుతుందా? విననొల్లని వాడు విననొల్లక
మరి చెప్పాలా వద్దా? వాళ్ళు వినరు కదండి. వద్దు, నీకు ఏం పట్టించుకోమాక. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళే, వాళ్ళ క్యారెక్టర్ అదే. నువ్వు నా పర్సన్. చాలా మంది అంటారు కదా వీళ్ళు నా వాళ్ళు అని. మనం దేవుడి వాళ్ళం, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళే. మరి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను వాళ్ళు వినరు అనకు. నువ్వు నీ పని నా తరఫు నుంచి నువ్వు అంబాసిడర్ గా వెళ్ళాల్సిందే. వెళ్ళి నా మాటలు నువ్వు చెప్పు. వినేవాళ్ళు వింటారు, వినకుండా ఉండాలని వాళ్ళు ఉండని అట్లాగే. అర్థమవుతుందా? ఎందుకంటే నా మాట నీ ద్వారా సాక్ష్యంగా నిలబడాలి. ఎవరింటే నీకు ఎందుకు, వినకపోతే నీకు మంచిది ఏదో వాడికి తెలుసు కదా. మంచి వాడి ముందే పెట్టాను, చెడు వాడి ముందే పెట్టాను. వాడు ఏది తినాలో వాడికి తెలుస్తుంది, ఏది కట్టుకోవాలో వాడికి తెలుస్తుంది. ఎంత బాగా నేను సిద్ధపాటు కలిగి ఉంటే నా లైఫ్ బాగుంటుందో ఇన్ని తెలిసిన వాడికి నా మాట తెలియట్లేదంటే వాడిలో ఏముంది? గర్వం ఉంది వాడికి. చెప్తున్నాడు దేవుడు, గర్వం ఉంది. సో వాడు తిరుగుబాటు చేసేవాడు కాబట్టి వాడికి వెళ్ళి నువ్వు నా మాట చెప్పే, అంతే. అర్థమవుతుందా? మీరు కూడా ఇదే పాజిటివ్నెస్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ మనకి గనక దేవుడు ఎక్స్టెన్షన్ చేసి ఆయుష్ను గనక ఇస్తే మీరు మీ నోరు తెరిచి మీరు దేవుని గురించి చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. వాడు తిరుగుబాటు చేస్తూ అవి కొడతారంట రాళ్ళు పెట్టి. స్టెఫెన్ గారు కొడితే కొట్టమైంది, నేనేం చేస్తాను తెలుసా? వెళ్ళిపోవాలా లేదా మనం ఇక్కడ నుంచి? మన పని కంప్లీట్ అయిన వెంటనే క్షణం కూడా ఉంచడండి ఆయన, క్షణం కూడా ఉంచడు. కానీ మీ ద్వారా నా ద్వారా పని జరుగుతుందంటే నీకేమో ఆయుష్ పెరుగుతుంది, మనకేమో పోవాలని ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుగును పడ్డాను అంటున్నాడు పరువు గారు. అర్థమవుతుందా? చేయాల్సిన మేలు చేస్తూనే ఇది చేస్తున్నప్పుడు నాకు జరుగుతున్న నెగిటివిటీ చూసి ఎందుకు నాయనా అనుకుంటూ పోవాలా ఉండాలా అని నేను ఈ రెండింటి మధ్య ఇరుకును పడ్డాను అని అంటూ, నేను బ్రతికి ఉండటం మీకు లాభం అయినప్పుడు నేను ఖచ్చితంగా బ్రతికే ఉంటాను. ఈ పాజిటివిటీ రావాలి. నా వయసు అయిపోయింది, నాకు కళ్ళు కనపట్టలేదు, ఈ నొప్పి వచ్చింది, ఆ ఆర్గాన్లో ప్రాబ్లం అవుతుంది, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అస్సలు చెప్పద్దు. ఈ ప్రాబ్లమ్స్ నీ శరీరంలో ఉండాల్సిందే, నువ్వు నా మాట చెప్పాల్సిందే. యెషయా గారిని అలాగే వాడుకున్నాడు, ఇర్మియా గారిని అలాగే వాడుకున్నాడు, యెహెజ్కేలు గారికి కూడా అదే చెప్తున్నాడు. నాలుగు కంటిపోయిందంట, నోరులో నాలుగు లోపల కంటికిపోయిన తర్వాత చెప్తున్నాడంట. తెరుస్తా కొన్ని రోజులు అయిన తర్వాత నోరు అందాక నోరు మూసుకున్నాడు, తర్వాత వెళ్ళి చెప్పంటాడు. ఈ అధ్యాయం మొదట్లో చదువుకోండి యెహెజ్కేలు గారికి. ఇంతగా దేవుడు రోషంగా నిన్ను నిలబెట్టాలనుకుంటుంటే నువ్వేంటి మాట్లాడకుండా దేవుని పనులు చేయకుండా ఉంటే ఎలాగా? అందుకే ఒక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు అండర్లైన్ చేసుకోండి. అల్లరితో కూడిన ఆటపాటలు. క్రిస్మస్ రోజు బాగా కనపడతాయి అల్లరితో కూడిన ఆటపాటలు. మనకేంటండి అల్లరితో కూడిన అసలు చెప్పుకోవడానికే మనకి టైం సరిపోవటం లేదే. దేవుని వాక్యం మనుషుల మధులో గుచ్చాలంటేనే టెక్నికల్ గా అసలు మనకి సమయం సరిపోవటం లేదే. యేసయ్య పుట్టాడు, మనం సందడి చేసుకున్నాం. ఎక్కడ చేసుకున్నాం? బెత్లెహేంలో సందడి అయితే నీ ఇంట్లో బిర్యానీ ఎందుకు? బెత్లెహేం వెళ్ళొచ్చుగా. కాస్టా అంటే నీకు ఇష్టమైనట్టు భక్తి చేసి సందడి చేసి నీ ఇష్టానుసారంగా సంఘంలో ప్రవర్తించి ఉంటే నేనేం చేస్తానంటాడు చూడు. వీటిని గూర్చి నేను ముందే చెప్పాను రా అంటే నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారందరూ అంటే క్రిస్మస్ అవి అల్లంతో కూడిన ఆటపాటలన్నీ చేసేవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో క్లియర్ గా చెప్తున్నా. స్పష్టంగా ఉంటుంది, చాలా క్లియర్ గా చెప్తున్నా. అంటే ఎవరైనా స్టేజ్ ఎక్కి రారాజు వచ్చాడు అని పాడి ఇలా ఊపేసి హ్యాపీ క్రిస్మస్ అని అరిచారా మీకుందిరా స్వతంత్రం, మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోరా అని వాళ్ళందరిని చూస్తూ నవ్వొస్తుంది, అంతకు మించిన బాగా వస్తుంది. అంతే కదా.
దేవుడి మీద విపరీతమైన భక్తితో వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారా, ఆడుకుంటున్నారా, పాడుకుంటున్నారా? ఎందుకు చేస్తున్నారు? దేవుడు ఏడుస్తుంటే నీకు బిర్యానీ ఎందుకు? అంతే కదా, తినడానికి ఆహారం ఇచ్చాడు, తిను. లిమిటెడ్ గా తింటే నీకే ఉపయోగం లేదు. మళ్ళీ తెల్లారు లేచి ఇంత బాగా క్రిస్మస్ చేస్తే దేవుడు నాకేంటి అనారోగ్యం ఇచ్చాడు అంటావు. అన్ని చేసేది నువ్వే, తప్పంతా నీకే. ఈ మాట ఒక చోట చెప్పాను, ఎక్కడో లేడురా శత్రువు, నాకు చెలికాడు వాడు. పోయిన వారం అనుకుంటా చెప్పాను, నాకు చెలికాడు నా దగ్గర ఉన్నవాడు. అరే మీరేరా నా మాట వినటం లేదు. బయటోడంటే వాడు ఎలాగో వినడు, వాడికి తెలియదు. మీరు అన్ని తెలిసి తప్పు చేసి నా మనసుని ఇంకా కఠినం చేస్తున్నారు. అన్ని తెలిసి తప్పు చేసేవాడికి మరి కఠినమైన తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. దెబ్బ, 2 దెబ్బలు కొడుతూనే ఉండే దెబ్బలు. ఏది చేస్తున్నారు మీరు? దేనికోసం చేస్తున్నారు అంటే ఈ సీజనే చెప్పట్లే, మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ఎవరికైనా చెప్తున్నాం, మీరు ఇలా చెయ్యొద్దు. అల్లరితో కూడిన ఆటపాటల విషయంలో మీరు ఉండొద్దు. క్లియర్ గా అక్కడ రాశారు కదా, స్పష్టముగా క్లియర్ గా మునుపు చెప్పాను, అయినా రిపీట్ చేసి చెప్తున్నాను, మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. ఎందుకంటే మీలో ఏంటంటే సందడి కావాలి, లైటింగ్ కావాలి. ఈ లైటింగ్ సందడి బదులు ₹1 ఖర్చు పెట్టి దేవుడు ఎందుకు వచ్చాడు, అసలు యేసు ప్రభువారే భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన అవసరత, ఆయన రక్తము ఎందుకు ఈ భూమికి అవసరము, ఇలాంటి విషయాలు చెప్పు. ఇవి కదా అవసరము. ప్రపంచ కళ్యాణం జరగాలి అంటే ఆయన రక్తం చిందించబడాలి కదా. ఆయన చిందించబడిన ఆయన రక్తము అమూల్యమైంది కదా భూమి మీదకి వచ్చిన తర్వాత. అంత రక్తము, ఆ మంచి రక్తము నీ కోసం, నా కోసం, ఆఫ్టర్ ఆల్ మన కోసం. ఎవరైనా కౌంట్ చేస్తారండి మనల్ని? ఒక తప్పు చెప్పి చూడండి ఇంట్లో, ఒక బలహీనమైన విషయం గురించి మాట్లాడండి, నీ గురించి తెలియదా, నువ్వు చేయలా పని అంటూ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్సే నీ గురించి తెలియదా అంటారు. కానీ దేవుడు అన్నాడు, అది నీ పాపాలేమి నేను గుర్తు పెట్టుకునిరా. మహోన్నతుడు, అనంత జ్ఞాని, ఆయనకి ఏమవసరం అండి నిన్ను క్షమించుకోవాల్సింది? నువ్వంటే ప్రేమ కనుక తన కొడుకుని ఇచ్చేశాడు. పైగా కొడుకు భూమి మీదకి వచ్చి హ్యాపీగా రాజలోకంలో, రాజమందిరంలో ఉన్నాడు, పశువుల పాకలో ఉన్నాడు. అందుకు ఏడవాలి మనం. పండగ చెప్తున్నాం కదండి, కొత్తగుడ్డలో చుట్టుపడ్డాడు, అందుకు ఏడవాలి మనం. అవునా కదా? అసలు ఆయనకి ప్లేస్ ఇవ్వలేదు. ఆయన బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడట? ప్రార్థనలు, యాచనలు. ఆయన అడుక్కోడు. యాచన అంటే ఏంటండి? అడుక్కున్నాడు. ఏ రోజున అడుక్కున్నాడు ప్రార్థన, ఇది చేయి, అది చేయి, చెప్తావా లేదా? మళ్ళీ కేసు రక్తమే జయం అంటారు. అయ్యో, ఆయన జయించేశాడు. సాతానికి ఇంకా కోపం పెరిగింది. దానికి బీపీ టాబ్లెట్లు వేసుకునే ఛాన్స్ లేదు. అందుకే ఎవరిని మింగుతున్నా అని కొరకొరకొరలో చెప్తుందంట. దొరికినాడు. ఆ వల్ల చిక్కిన వెంటనే ఆయన గంతులు వేస్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో ఉంటది. అవునా కదా? ఇవన్నీ మర్చిపోయి బెలూన్లు కడతావు, ఇది కడతావు, అది కడతావు. ఏంట్రా ఈ పని అంటే మనల్ని అంటున్నారండి. మనల్ని అన్న పర్లేదు అనింది, అనాలి కూడా, అంతే కదా? అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం ముగింపుకు వస్తాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము పూడ్చుకున్నట్లుగా. ఏం చేస్తున్నారట? ఈ ఇయర్ పాపం సరిపోదట, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాపం, మధ్యలో గుడ్ ఫ్రైడే పాపం, మధ్యలో ఇంకా ఈస్టర్ పాపం, మధ్యలో పర్సనల్ పాపాలు. ఇలా పాపం మీద పాపము కూర్చుకుంటున్నారట. ఎవరిలో లోబడరు. ఎన్ని లోబడుతుంటే నువ్వు చెప్తే మేము చేయకుండా ఉండాలా? మనం చేస్తాం. మేము చేసే దేవునికి తెలుసా మీకు? మీరు చేయడం చేత కాదు మీకు. మేము బాగా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తాం, మిడిల్ సెలబ్రేషన్ చేస్తాం, సెమీ చేస్తాం, చిల్డ్రన్ చేస్తాం, యూత్ చేస్తాం. ఓల్డ్దే రాలేదనుకుంటా ఇంకా, ఎందుకంటే అది గెంతలేరు కాబట్టి. సీరియస్లీ కదా? పాపము మీద పాపాన్ని సమకూర్చుకుంటూ వాళ్ళు ఏం చేయట్లేదట? నన్ను అడగటం లేదు. ఎలానైనా నిన్ను
పూజించాలి, ఎలానైనా నువ్వు చేయాలంటే నా బైబిల్లో రాశాను రా. పూజించడం అంటే ఏంటో చెప్పాను. దేవుణ్ణి పూజించేవారు ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో. ఏది కనపడదే, ఆత్మ ఉంది అని చూపించి గంతేసి చూపిస్తారండి. ఆత్మ వెరీ డిసిప్లిన్ మేనర్, చాలా డిసిప్లిన్ గా ఉంటది, పైగా చాలా స్ట్రిక్ట్ కూడా. ఏం చేస్తుంది? ఒక్కసారి దాన్ని అంటాను, ప్లీజ్ అప్పాలి, ఆయన్ని గనక విసిగిస్తే ఈ జన్మ కాదు నెక్స్ట్ జన్మ అంటే ఇంకో జన్ముడు వచ్చే జన్మలో వాడికి క్షమాపణ దొరకదంటే ఆయన క్షమించడు. యేసుప్రభు వారన్నా పర్లేదు నాయన నేను అంటారు, తండ్రికి అసలు నో ఛాన్స్, వదిలే అన్నప్పుడు ఆయన కనికరం వచ్చింది. ఎట్లయినా నా బిడ్డలు కదా బలహీనలు అయ్యారు కానీ కుమారుడు పంపించాడు. పరిశుద్ధాత్మ దగ్గర అవన్నీ చల్లవని గాక చల్లవు. వీళ్ళు లోబడటం లేదు. ఇయర్ మీద ఇయర్ ఎన్నిసార్లు వినబడుతున్నా వీళ్ళు లోబడటం లేదు, మనసు మార్చుకోవటం లేదు. పాపము మీద పాపము సమకూర్చుకుంటూ చదవండి. నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు. ఆలోచన ఎందుకు చేస్తారంటే ఏదైనా పని చేయటానికి కదా. ఏ పని చేయటానికి? ఈ ఇయర్ ఎంత బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి, ఇదంటే డిస్కషన్. కమిటీలో కూర్చోబెట్టి సంఘంలో అడిగే మాటలు ఇవా. ఈ ఇయర్ ఎన్ని ఆత్మలకి మన టార్గెట్ అని చెప్పండి. అరే మార్కెట్ పీపుల్ వెళ్ళిపోతున్నారు మనకి ఇంత టార్గెట్ అని. అసలు మెయిన్ వర్క్ కదండి ఇది. మనం పుట్టించిందే పని నిమిత్తం కదా. ఆ పని కోసం మనం టార్గెట్ పెట్టుకోకుండా ఎంత గ్రాండ్ గా చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు ఉపయోగిస్తున్నావు రూపాయి నువ్వు? అసలు ఆయన ఉంటే డబ్బు ఉండదు కదా. ఏంటి అయినా డబ్బు ఉంటుంది, ఆయన లేడనమాట కదా. ఈ పచ్చి నిజాలను ఒప్పుకొని ఈ సమాజం ముందు లోబడరు అయినా ఇల్లు చెప్పాలంటే ఇందాక విన్నాం కదా, లోబడరు. వెళ్ళు చెప్పు. వాళ్ళు తిరుగుబాటు చేయువారే, వాళ్ళు వినరు, లోబడరు. కానీ నేను రాదు ప్రొక్లైమ్ అంతే. ఏమంటున్నారు? కంప్లీట్ చేయడం మాటలు. ఆత్మ నియమించని సంధి. నేను నీతో సంధి చేసుకున్నావు ఎలాగా? పండగ చేసి. నాయన నీతో సంధి చేసుకున్నావు ఎలాగా? పెద్ద కేక్ కట్ చేసి. నాయన నీతో సంధి. గుడి అని చెప్పుకునే బయట కన్స్ట్రక్షన్ కి లైట్లు పెట్టి మా గ్రాండ్ గా ఎంత బాగా చేశామని. నాయన నీతో సంధి చేసుకున్నావు ఎలాగో తెలుసా? అందరూ పెట్టని స్టార్ ని ఎక్కించి పెట్టి మరీ చేస్తున్నావు నాయన సంధి. నేను చెప్పని, నేను నియమించని సంధి చేసుకుంటున్నారు నాతో. అవుతుందా? సమాధానం దొరుకుతుందా? అస్సలు దొరకదు. 9వ వచనం చదవండి, ఇంకెంత బాగా చెప్తాడు యెషయా గ్రంథంలో. ఇదే యెషయా గ్రంథం. ఏమంట? తిరగబడు జనులు. అయ్యో, ఈ పండుగలు పద్దాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన చెప్పని నియమించని సంధి చేసేవాళ్ళు ఎవరట? తిరుగుబాటు చేసేవారు, అబద్ధం చెప్పేవాళ్ళు. యెహోవా ధర్మశాస్త్రమును అది ఆయన నియమించిన నియమం. అది ధర్మశాస్త్రము విననొల్లని పాపిష్టి జనము వాడు. ఇంకేమన్నాడు? దర్శనము చూడకండ్రా, దర్శనము చూచువారితో చెప్పువారును. యుక్త వాక్యములను మాతో ప్రవచింపబడి. అది యుక్త వాక్యములు అంటే, యుక్తము అంటే ఇది ఈ ఆలోచన చేసి ఈ వాక్యం నీకేనమ్మా, ఇదిగో వాగ్దానం తీసుకు కట్ చేసి మరి ఇచ్చాను. మరి అమ్మ నీ కడుపులో నుంచి కత్తి తీసుకుపోతున్న రిఫరెన్స్ ఎందుకున్నా? మంచి వాగ్దానం కదా అది. తీసుకుంటావా? మనం తీసుకుంటాం. అట్లా ఇవ్వమని ఎట్లా? ఆశీర్వాదాలన్నీ ఎతికేసి మొదటి జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఎతికేసి అన్ని బ్లెస్సింగ్ చేస్తే ఎట్లాగా? అవే తీసుకుంటానంటే ఎట్లా? వాక్యం అంతా నీకే కోసమే కదా. 66 పుస్తకాలు అసలు ఎక్స్ట్రా చాలా బుక్స్ తీసేసారంట. 1000 పుస్తకాలు దొరికినాయి ఆ కుమ్రాన్ కేవ్స్ లో. ఆ కుమ్రాన్ కేవ్స్ 1947 లో దొరికినాయట. మరి విషయం ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చిందంటే అప్పటికి ఇంకా ఇశ్రాయేల్ దేశం బయట ఏర్పాటు చేయబడలేదు కాబట్టి చాలా పుస్తకాలు అప్పుడు దొరికినాయి అని బయట పెట్టలేదు. ఎందుకంటే అవన్నిటిని కాల్ చేస్తారు. యెషయా గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్ యెషయా గ్రంథం అక్కడ దొరికిందే.
అయినా వినమండి ఇదేదో కలిపితే కదండి అంటే వాడి కర్మ వదిలేయండి అంతే. ఏం చెయ్యలేము. ఎందుకంటే వినలని మనసుని, కఠినమైన మనసుని ఎందుకు వస్తుంది? వినకపోరా, నేను వదిలేసాను పోరా అని ఎందుకంటావు నీ బిడ్డని? వాడు మాట వినడు కనుక. ఎందుకు వదిలేసావు? వాడు హృదయం కఠినమైపోయింది కనుక. అట్లాగే దేవుడు కూడా వదిలేశాడు. పాత సామాన్లకి ఎందుకు వేస్తావు? పనికిరాదు కాబట్టి. అందుకే దుష్ట హృదయానికి, కఠినమైన హృదయానికి దేవుడు వదిలేశాడు. అట్లా నా హృదయం కఠినం కాకుండా నీ మాట వినపడగానే నేను అలర్ట్ అవ్వాలనైనా అని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువ చేసి అదే నా పిల్లల్ని కాపాడు, ఏం చేయాలి? నన్ను కాపాడు, ఏం చేయాలి? రాకపోకలేదు నన్ను కాపాడు, నిద్ర లేచినప్పుడు నన్ను కాపాడు, పడుకునేటప్పుడు కాపాడు, తినేటప్పుడు కాపాడు. ఏంటి కాపాడితే ఏం చేస్తావు? ఏం చేయాలి? మళ్ళీ పడుకుని పొద్దున లేసి మళ్ళీ ఇదే ప్రార్థన. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? కాపాడి కాపాడి నేను నిన్ను ఒక రోజు స్టార్ట్ డైరీ ముగింపబడింది రా పైకి అంటాడు. అప్పటి వరకు నీకు ఇదేంటంటే ఇంత బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసి వచ్చాను మొన్న అంటే కూడా కుదరదు. రా, యాక్సిడెంట్ లో నేను తీసుకుపోతా, రా నీకు గుండాపైనా తీసుకుపోతా, నీ లివర్ అయినా కాలేమైనా ఏదో చెడగొట్టైనా, ఎందుకంటే మరణం ద్వారానే నువ్వు నా దగ్గరికి రావాలి. ఈ లోపు కనుక నువ్వు క్యారెక్టర్ సరిగ్గా లేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎవరో నాకు తెలియదురా, పుట్టినప్పుడు నేను నా బిడ్డే అనుకున్నాను, కానీ నాకు నా పనుల నిమిత్తము పని చేసింటే నాకు గుర్తుండేవాడివి, అలా బ్రతుకుంటే నాకు గుర్తుండేవాడివి. కానీ అలా లేదే, అక్రమం చేసావు అంటే నా దగ్గర నేను నియమించిన సంధిని చేసుకుని నన్ను ఆరాధించావా? ఓ అక్రమం చేయగలరా? వాళ్ళకి ఎవరికో నేను నిలబెట్టాను. ఎవరికి పెట్టాడు అగ్ని? అసలు నరకం ఎవరికండి? మనిషికా? అయ్యో కాదండి, దెయ్యానికి. బైబిల్ అదే రాయించాడు ఆయన. దెయ్యానికి రాయితే దెయ్యాన్ని మనం ఏమనుకున్నాం? మై ఫాదర్ అనుకున్నామంట. ఎట్లా ఉంటది కన్న తండ్రికి? నేను కనిపించా, నేను పోషించా, నేను పోషకుణ్ణి, సమస్త కార్యంలో కనికరం నుంచి నిన్ను కాపాడుకున్నా, నువ్వేంటో నన్ను డాడీ అని పిలవట్లేదు? అక్రమం చేసేవాడు నువ్వు. అదే డాడీ నీ కోసం క్రిస్మస్ మందిరం మొత్తం డెకరేషన్ నేనే చేసా, మందిరాన్ని తోమి కడిగాను, ఆ డస్ట్ అంతా తీసాను, న్యూ ఇయర్ కి మళ్ళీ అంతమందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని బైక్ సైలెన్సర్ తీసి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. అయినా కరెక్ట్ కదా? నాతో నియమము ప్రకారం సంధి చేసుకోలేదురా. అసలు నీకు నాకు ఎంత శత్రుత్వం ఉందో తెలుసా? నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధత లేకుండా ఎవరిని రానివ్వను. దేవదూతలు నన్ను చూస్తూ వాళ్ళకి వాళ్ళు రిప్లై చేసుకున్నారట. యెషయా గ్రంథంలో ఉంటది, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానము ప్రతిగానము. మీరు ఆ మాట ఎప్పుడన్నా థింక్ చేశారా? గానం చేస్తుంటే ప్రతిగానం కూడా వాళ్ళే చేసుకుంటారట. అంత క్రౌడ్ లో నుండి పరిశుద్ధాత్ముని గురించి అంతగా దేవదూతలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు పాడుకుంటున్నారా? అంత క్యారెక్టర్ ఉంది నాకు. నిన్ను కొన్ని రోజులు భూమి మీదకి వెళ్ళి నా గురించి మాట్లాడి నీ పరిశుద్ధతను కాపాడుకోమంటే అమ్మంట, నానంట, తల్లంట, పిల్లంట, కుటుంబం అంట, డబ్బులు అంట, ఉద్యోగం అంట, ఏంటో నీ ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఏ బంధుత్వంతో కలిసి ఉంటాను? అస్సలు ఉన్నాం. జన్మలకి నువ్వే కావాలనుకుని ఇక్కడ డైలాగ్ వేసిన వాళ్ళు కూడా పక్కనే సమాధులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా పైకి వెళ్ళి, డాడీ సారీ డాడీ మాకు తెలియలేకపోయిందంటే, నీకు వినపడింది కానీ నువ్వు లోబడలేదు. నీ హృదయము క్రొవ్వినది, నీ చెవులు నందమైపోయింది. నీకెందుకు వినపడతాయిరా? చిని అరే ఎక్కువ తినకరా, ఏమైపోతావు? ఫ్యాటీగా అయిపోతావు. నా మాట విను, స్లిమ్ గా ఉంటావు అనగా లేదా? ఆయన వాక్యం నీకేమిస్తుంది? సార్ ఎప్పుడో చెప్పారు మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే మనకు అనారోగ్యం వస్తుందంటే కామన్ గా ఆయన మాట వినట్లేదు. కానీ వినిన వాళ్ళకు కూడా ఏమొస్తుంది? ఎవరు పెడతాడు ఆ టెస్ట్? శాటన్ పెడతాడు. వాడికి అస్సలు ఇష్టం ఉండదు. మనం అంటే ఇరుగోళ్ళు పొరుగోళ్ళకి మనం అంటే పడదో అసూయ మత్సరం అనుకున్నా. కాదు పాపం వాడు మంచి వాళ్ళే, కానీ వాడు చేస్తాడు వాళ్ళలో చేరి మనల్ని ఏం చేస్తాడు? ఎంత చక్కగా వెళ్తుంది దేవుని దగ్గరికి. దీన్ని ఇట్లాగే ఆపేయాలి, దీన్ని జలుబిద్దామా జరగిద్దామని అడుగు నెప్పిద్దాం.
అయినా సరే ఏ నొప్పి వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని మాట విని ఆయన కొరకు బ్రతుకుతాను అని అనుకునే విశ్వాసనే ఆయన కాపాడుకుంటాడు. అందుకే ఇరుకులో ఏం చేస్తాడు ఆయన? అది ఆ పాయింట్ క్యాచ్ చేస్తే మనం ఆశీర్వదమని అడగవు. ఎంత ఇరుక్కైనా ఉంచినైనా, ఎందుకంటే విశాలత కలగజేసేవాడు నువ్వు కదా అనుకుంటూ బతికేస్తామండి. క్రైస్తవుడు అదే అన్నాడు, మీరు మోయగలిగిన భారాన్ని పెడతాను రా నా మార్గములు. అంత కష్టమేం కాదు మీకు, జస్ట్ అయ్యో అనిపిస్తాయి అంతే. అరే ఇది ఇంతేనా అనిపిస్తుంది. అలాంటివి ఎన్ని దాటొచ్చామండి మనం కదా, ఎన్ని దాటొచ్చాం. ఇంకా దాటిస్తాడు ఆయనతో ఉంటే. ఎక్కడైనా పేతుల్లాగా బాగా ఇంతలోతుంది సముద్రం అన్నమాట పుక్కులు జారుతావు. లోకంలో జారేవా, లోకం మంటి మలినం నిన్ను అంటుకుంటది. నిష్కలంకమైన భక్తి ఏదనగా ఏంటో చెప్పండి. ఈ లోకమాలని నేను అంటకుండా చూసుకోవడమే ఫస్ట్. అందరితో తిరుగుతాం, అంటించుకోకూడదు. అంటించుకోకూడదు అంటే మనుషులను అంటుకోకూడదు అంటూ నేర్చుకుంది ఈ ప్రపంచం. కాదు, మనుషులతో కాదు, మనుషుల మధ్య నలిగి లోపల దాగిపోయిన మాలిన్యం ఒకటి ఉంది. ఆ మాలిన్యం నీకు అంటకుండా చూసుకోవాలి. అందుకే అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము లాస్ట్ మెసేజ్ కదా, ఇయర్ కి 2 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం అనుకున్నాను. 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి. ఫస్ట్ 20వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం. కీడు మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకుంటున్నారేంట్రా బాబు మీరు మామూలు కాదు, మీకు శ్రమ ఉంటుంది. పైగా ఏమంటారు, చేదు తీపని తీపి చేదని ఎంచుకుంటున్నారు. అరే పండగ కాదురా, సందడి అంటే పండగ కాదు, దేవుని సన్నిధిలో ఉంటేనే పండుగ. అర్థమైందా? తీపి అంటే ఏంటో అర్థమైందా? కానీ మీరేంటి బయట సందడి చేసి అది తీపి అంటారు, స్వీట్లు తింటాం పండగ అంటారండి. అది కాదు, దేవుని వాక్యం ప్రతిదినము తినటమే నా సన్నిధిలో ఉండటమే మీకు తీయదనం, మేలు మీకు. కానీ మీరేంటి మేలు కీడు అనుకుంటారు, కీడు మేలు అనుకుంటున్నారు, తీపిని చేదనుకున్నారు, చేదుని తీపి అనుకుంటున్నారేంటి? అయితే మీకు శ్రమ. అయితే 21వ వచనం, ఇలా అనుకుంటున్న వాళ్ళంతా ఎవరు అనుకున్నారట? తమ దృష్టికి తామే జ్ఞానులు. ఎవరు చెప్తారు మీకు పండగ చేయకూడదని? మీరేంటి తెచ్చారు అంటారు. వాళ్ళతో మనం వాదించలేమండి. వాళ్ళు తమ దృష్టికి తామే జ్ఞానులమని తమ ఎన్నికలు అంటే ఓన్గా ఎంచుకుంటారట. తమ ఎన్నికలు తాము చాలా బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే ఏం చేయాలి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో బుద్ధిమంతుడైతే తీస్తారు. ఎవరన్నా రిఫరెన్స్ గుర్తుందా మీకు? 12వ అధ్యాయం 12-13 చూడండి. ఇది ఎట్లా పెట్టి సార్ 3వ వచనం. గుడ్, థ్యాంక్స్ అనుకుంటా. 12వ అధ్యాయము 3వ వచనం. ఫాస్ట్ గా తీయండి, గుర్తొచ్చింది. మరి మీరు ఫాస్ట్ గా ఉండాలి. దానియేలు గ్రంథము 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె. మీరేంటి? మీరు జ్యోతులుగా ఉండంటే మేము కాదు నాయన, మేము కీడు మేలు అనుకుంటాం. మా దశలో బుర్ర చేసిన వాళ్ళం, మేము లైట్లు అనుకో, మేము లైట్ పెడతాం, మేము స్టార్ పెడతాం అంటారేంటి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు కదా బుద్ధిమంతులు. ఎవరు తిప్పో? ఇక్కడికి వచ్చేయండి. ఇందాక చదివిన మాట ఏంటి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలని 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని. బుద్ధిమంతులైతే మార్గము తప్పిన నక్షత్రాలన్నిటినీ తిప్పాలి కదా, ప్రకాశించాలి కదా. కానీ వీళ్ళు తమ దృష్టికి తాము బుద్ధిమంతులం అనుకొని తలంచుకుంటున్నారు కదా. మీకు శ్రమ అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడం రాంగా. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినంలో మీకు లేవు, మాకు నచ్చలేదు.
ఇది చేదుగా ఉంది, మేము తీపిగా ఉండేది చేసుకుంటాము అనుకుంటున్న వారికి మీకు శ్రమ. అసలు ఆలోచించారా? అందుకనే అదే యెషయా గ్రంథం 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 20వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును తీసుకొని వాగ్దానాలుగా ఇంటికి వెళ్ళకండి, విచారణ చేయండి. ఈజ్ దిస్ రైట్? ఇది కరెక్టా? నేను తీసుకోవాలా లేదా? ఇది సందర్భమా కాదా? ఇది దేనికి? ఇది ఆశీర్వాద వచనమైన ఎవరికి అని ఆలోచించాలి కదా. నేను ఆలోచించను. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వాళ్ళకి అరుణోదయం అంటే సూర్యుడు కనిపించడు, వెలుగు కనిపించదు. అంటే దేవుడి వాక్యమే కదా ఆ వెలుగు. మీకు మొదటి అధ్యాయం తీసుకోండి, వాక్యం అంటే బైబిల్లో ప్రతి రిఫరెన్స్ ఒక దాంతో కనెక్టివిటీ. అరుణోదయం అంటే నా పేరు అనుకుని మురిసిపోయారు కదా, ఏంటట కనిపించదు, వెలుగే కనిపించదు. మీకు పండగ చేసుకునే వాళ్ళకి వెలుగు కనిపించదు, ఎందుకంటే వాళ్ళు తీపిగా ఉన్నదాన్ని ఏది తీపో గుర్తించట్లా, చేదును తీపి అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. అందుకనే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ఎలా ఉంటారు అంటే, అదేంటి మన సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు కనిపించాడే, అదేంటి మన నాతో మాట్లాడినట్టు కనిపించాడే అన్నవాళ్ళట, ఉదయమున కనబడే మేఘము. ఉదయం మేఘం కనబడుతుంది, మధ్యాహ్నం అనుకుంటుందా? రాత్రికి అసలు ఉండదు. అర్థమవుతుందా? ఉదయమున కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలన పెందనగానే గతించిపోయే ప్రాతకాలము అంటే ఉదయము, ప్రాతకాలపు మంచు వలె ఉంటారు. కళ్ళములోని గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటారు. కిటికీలో నుండి పోయే పొగలాగా ఉంటారు. జాగ్రత్త. మనం ఎలా ఉంటామో అంత ఫాస్ట్ గా దేవుడు తీసేసుకుంటాడు. మనం దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాలు లోబడకపోతే పొగలాగా, కిటికీలోంచి పొగ ఎంతసేపు వెళ్తుందండి? కంటిన్యూగా వెళ్తుందా? ఇందాకెళ్ళిన పొగను చూపించండి. కామన్ గా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అన్ని గ్యాస్ సంబంధించింది. అప్పుడు బాగా పెద్దవాళ్ళలో కూడా ఏముండేవి? పొయ్యిలు ఉండేవి. ఇలా పొగ ఎందుకు? మనం ఏదైనా దీపం వేస్తే పొగ ఎట్లా వెళ్తుంది? ఇందాకెళ్ళిన పొగను రప్పించండి. అట్లా ఉంటుందట జీవితం. పొద్దున్నే కనిపించిన మంచి ఇప్పుడు ఉందేంటి? ఎటు వెళ్ళిందో తీసుకురండి చూద్దాం. ఉండదు. అట్లా ఉంటే జీవితం. పోతాం, రాదు తిరిగి రాజాలని ప్లేస్. అలా అనుకొని బతికించాలి కదా. న్యూ ఇయర్కి వచ్చారు బోల్డ్ అంతమంది, అప్పుడు వస్తారు కదా, దాన్ని కూడా వచ్చేస్తారు. ఆహ్లాదన్నా మార్చాలి కదా, ఆ సమయం అన్నా తీసుకొని మార్చాలి కదా. వచ్చా ఇదిగో వాగ్దానం తీసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. ఏం చెప్తావు? ఎలా రివల్యూషన్ తెప్పించాలి? రోషము లేదట, రోషం పడట్లేదట. అసలు ఎంత బాధని, దేవుడి యొక్క బాధను అర్థం చేసుకుంటున్నారు ఎవరన్నా అంటే, మేం బాగా చేసాము అనుకోవటం, మేం బాగా చేసాము మీటింగ్, మేం బాగా చేసాము. ఏంటి మేము అందరం బాగా చేసేది? ఆయన మాట సరిగ్గా వెళ్ళిందా లేదా కదా చూడాలి మనం. అవునా కదండి? నేను బాగా చెప్తున్నానా లేదా, నేను బాగా ఉంటున్నానా లేదా, నా నీతిని కాపాడుకుంటున్నానా లేదా అనేది చూసుకోవాలా లేదా, యథార్థతను నేను ప్రవర్తిస్తున్నానా లేదా కదా. ఇవన్నీ చూసుకోకుండా ఉంటే ఒకరోజు సడన్ గా పోతావు. నా మాట విననల్లని వాడు హార్ట్ అటాక్ వచ్చి పోవును అన్నాడు. హఠాత్తుగా పోవడం అంటే హార్ట్ అటాక్ వచ్చే కదా పోవడం. హఠాత్తుగా పోయాడంటే బాబా ఇంకేమైనా మాటం కదా ఏంటని అనుకోండి. అందుకని మరింత జాగ్రత్త పడండి. అర్థమవుతుందా? కానీ మీకు ఒక విషయం తెలుసా, మంచం మీద పడి పోయి వీళ్ళతో చేయించుకుని వాళ్ళతో చేయించుకునే వల్ల హఠాత్తుగా పొట్టమే మంచిది. ఏది మరి దేవుడి ప్లేసింగ్ కూడా అదే, చక్కగా తీసుకెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళాడట? హానోకు నడుచుకుంటూ వెళ్ళాడంట. ఇట్లా పోయాడని ఎక్కడన్నా ఉందా? దేవుడు అట్లా తీసుకెళ్తాడు, దేవుడి పనిలో ఉంటే. అర్థమవుతుందా? పోయాడంటే ఆయన దేవుడు అట్లాగే మరణం లేదంట, అట్లాగే పట్టుకెళ్ళాడంట చదువుతున్నారు. ఏం చదువుతారు బైబుల్ని?
జ్ఞానమే మరి. నా వాక్యం చదివితే మీరు నీతివంతులు జ్ఞానవంతులు అన్నాడు. అనంత జ్ఞానం దగ్గర నేర్చుకుంటే అంతే జ్ఞానం వస్తుంది కదండి. స్టక్కర్స్ అయిపోతాం. అందుకే బైబిల్కి మించినది లేదు. బైబిల్ దేవుడిచ్చిన అక్షర జ్ఞానం. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అందుకే ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. ఈ సంవత్సరానికి లాస్ట్ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మీరు చెవుగల వాడు వినాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను ఎన్నిసార్లు చెప్పినా ఎంతైనా మారని నీ బ్రతుకుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీ ప్రవర్తన, నీ క్రియలు ఇవేలా నీ మీదకి వస్తాయి. లారీ నా మీదకు దూసుకొచ్చింది ఏంటి? బండి నా మీదకు దూసుకొచ్చింది ఏంటి? మనిషి ఏంటి నా మీదకు దూసుకొచ్చాడు కాదు. నీ ప్రవర్తన, నీ క్రియ ఇవే నీ మీదకి తీసుకొస్తాయి. ఇవే నీ మీదకి తీసుకొచ్చాయి. ఎవరు తీసుకొచ్చినా నేనే రప్పిస్తాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు. నీ ప్రవర్తనలు, నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించదును. ఇందుకు ఏంటయ్యా కారణం అంటే నీ చెడుతనమే కారణం రా బిడ్డ. నీ చెడుతనమే దీనికి కారణం. ఇప్పుడు చేదుగా ఉంది కదా, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది మనకి, ఇప్పుడు చేదుగా ఉంది కదా. అవునైనా చేదుగా గుడికి వెళ్తాను, అబ్బే ఛాన్స్ లేదు. అయితే కొంచెం దూరం మందిరము, అయ్యో నా యొక్క బోధకుల ఉపదేశమును ఎలా త్రోసేసాను. అప్పుడు ఏడుస్తావు. రియలైజేషన్ కాదు, ఎందుకైనా నన్ను పడేసావు అంటావు. అప్పుడు కూడా ఇప్పుడు చేదుగా ఉంది కదా, నీ హృదయం మండుతుంది కదా, నీ హృదయం మండుతుంది కదా. 19 నా కడుపు నా అంతరంగంలో నాకెంత వేదనగా ఉంటుందిరా. ఎంత వేదన ఉంటుంది నాకు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇయర్ ఎండింగ్ వర్డ్స్ టు యూ. ఇయర్ ఎండింగ్. నా కడుపు నా అంతరంగంలో నాకెంత వేదనగా ఉంది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా. బాకానాదము వినబడుతుంది కదా. బాకానాదం అంటే ఏంటి? వాక్యమే బాకానాదం. కడుపు మండినా ఏం చేయాలి? బాకానాదం వినబడుతుంది నీకు. నేను లాస్ట్ డేస్ అయిపోతున్నాయేమో. ఇందాక కిటికీలో నుంచి వెళ్తున్న పొగని లాగని జీవితం అయిపోతాం. ప్రాతకాలంలో కనపడిన మంచులాగా అయిపోతుందేమో మన జీవితం. జాగ్రత్త పడాలా లేదా? మరి ఇంకో ఇయర్ సెలబ్రేషన్ చేయాలనే మాట ఏంటండి? ఇంత సీరియస్ గా ఉంటే దేవుడు, ఇంత బాధపడుతుంటే దేవుడు, నీ కడుపు మండుతుంది కదా, నీ హృదయం మండుతుంది కదా అని నిన్ను అడుగుతుంటే, నాయనా బాకానాదం వినబడుతుంది, నేనేం చేయలేకపోతున్నాను అంటున్నావు. కానీ ఆయన కరుణా సంపన్నుడు కదా, కరుణా సంపన్నుడు. లాస్ట్ మినిట్ లో కూడా మారిన ఒప్పుకుంటాడండి. అందుకు నిదర్శనం ఎవరు చెప్పండి? శిలువ మీద ఉన్న దొంగ అన్నాడు లేదా? అంత మంచివాడండి. ఏదో అంత అయిపోయినప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి అపాలజీ అడుగుతావేంట్రా అంటే ఈ లోకం ఏదైనా తప్పు చేసినప్పుడు. దేవుడు అలాంటి లాస్ట్ మినిట్ లో ఒప్పుకున్నావు కదా వచ్చి అంటే ఏరా కూలి నేను లాస్ట్ వచ్చినప్పుడు అయితే నీకేంటో నొప్పి అంటాడు మళ్ళీ దేవుడు. తెలుసా? దేవుడితో పెట్టుకోవద్దండి. అన్ని లాజిక్లు తెలిసినాడు ఆయన, అనంత జ్ఞాని. అందుకని 22 చూడండి. 22 నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, వారు మూఢులైన పిల్లలు రా. వాడు మూఢులైన పిల్లలు, వాళ్ళు తెలివిలేదు. ఈడు ఎట్ట తెలివిలేదు, ఎట్ట బతుకుతాడు అంటావా లేదా? మన తండ్రి ప్రేమ లాంటిది. తెలివిలేదు, కీడు చేయుటకు వారికి తెలిసింది కానీ నేను చేయుటకు వారికి బుద్ధి చాలటంలా. బుద్ధి చాలటం లేదంటే వాళ్ళ సొంత బుద్ధితో ఉన్నారని. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? క్రీస్తునందు. క్రీస్తు ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. వాక్యం వినడానికి రండిరా అంటున్నాను. పండగ సెలబ్రేషన్ గుడ్ అంటావేంటి? మేలైన దానిదేంటో చెప్తున్నా వినట్లేదంటే నీకు సడన్ గా ఒక రోజు వస్తుంది. అందుకని రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం. పోయిన
సెలబ్రేషన్ చేశా అంటూ నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎంత కృపని ఉచితంగా పొందేశావు నువ్వు, ఎంత కృపని ఉచితంగా పొందేశావు. కామన్ లైఫ్ ఫీడింగ్ కాకుండా అందుకే బతుకున్నావు. ఏమంటున్నాడు? నీ కాఠిన్యము మార్పు లేని నువ్వు హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అండర్లైన్ చేసుకోండి, ఉగ్రత దినమందు. ఉగ్రత దినం అంటే ఏంటిదైనా అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు బాబు నాకు నేనే ఉగ్రతను సమకూర్చుకున్నానా అని ఏడుస్తావు. దేని వల్ల ఏడుస్తావు తెలుసా? నీ కాఠిన్యం వల్లే అన్నాడు కదా ఆయన. నీ క్రియల వల్లే, నీ కాఠిన్యం వల్లేరా అవే వచ్చి మీద పడుతున్నాయిరా అన్నాడా లేదందాక. నీ కాఠిన్యము వల్లే ఉగ్రత దినమందు నీకు నీవే, ఆ ఉగ్రత దినమందు నీకు కావాల్సిన ఉగ్రతను నీకు నువ్వే సమకూర్చుకుని. అయ్యో నాకు డబ్బులు సమకూర్చుకోవడం తెలుసు, ఇల్లు సమకూర్చుకోవడం తెలుసు, కుటుంబాన్ని సమకూర్చుకోవడం తెలిసింది కానీ ఇవన్నీ నాకు నేను ఉగ్రతను సమకూర్చుకోవడానికి చేసిన పనులా నాయనా అని అప్పుడు ఏడ్చి 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 చిచి నా మీద నాకే అని అసహ్యం వేసి నీకు నువ్వే పళ్ళు కొరుక్కుని గొంతెండిపోయి వంటరా ప్లీజ్ అంటే నోవే అంటాడట. అర్థమవుతుందా మనకి ఎంత సీరియస్ మ్యాటర్ నడుస్తుందో తర్వాత ఉగ్రత దినమందు. అందుకే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము ముష్కరులారా ఉంటుందండి. ఎంతకాలము అనే మాట ఉంటుంది. 7వ అధ్యాయము 51వ వచనం. సారీ 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా ఏమేమి మూసేసుకున్నారు? ఈ తరం చెప్పండి. హృదయం మూసేసుకున్నారు, చెవులను. అది మేము చాలా లోపడుతున్నామండి. మంచి పాట రిధంలో పాడుతున్నామండి. దేవునికి ప్రైజింగ్ పాటే కదండి. కాదు నీ హృదయము చెవులు దేనికి లోబడటంలా? దేవుని వాక్యానికి లోబడటం లేదు. అది మీ నాన్న ఇలాగే చేశాడు, నువ్వు ఇలాగే చేశాడు. నువ్వన్నా భయపడతావు. ఈ తరంలో పుట్టించారా నేను? ఈ తరం వారికి సేవ చేయాలి కదా నువ్వు. నీకు ఇంకొక సేవ చేసే విధంగా నా మాటలు వినపడుతున్నా, నువ్వేంట్రా మారటం లేదు. నీ హృదయము పైగా నీ చెవులు రెండు నా మాటలకి లోబడనీయటం లేదు. ముష్కరులు, మూర్ఖులు మీరు. అయ్యో కుటుంబాన్ని ఇలా చేసుకున్నావా? కంప్లీట్ చేయండి మాటని 52 కూడా. అది ఎల్లప్పుడూ అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరిని ఎదురిస్తున్నారంటే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీరు మీ పితరులు కూడా ఇలా చేశారు. నాయన డాడీతో ఎక్స్క్యూజ్ దొరికింది, సన్తో దొరికింది, సెకండ్ సన్ ఉన్నారు చూసారా, ఆయనతో చాలా రిస్క్ అండి బాబు. కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయనతోనే పెట్టుకుంటున్నారు. ఎవరితో పెట్టుకుంటున్నారు? పరిశుద్ధాత్మ. అందుకే మీ హృదయం అయినట్లా చెవులు అంతకన్నా ఇవ్వటల వాక్యాన్ని ఎదిరించేస్తున్నారు. జాగ్రత్త. అందుకే హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 13, 14. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. వారికి ఎవరికి నాయన అంటే వారు నన్ను విసర్జించిన వారు. ఎవరు? వాక్యానికి హృదయాన్ని చెవుల్ని ఇవని ఒక క్యారెక్టరిక్ టిపికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తారు కదా. గుడికి వెళ్ళాము, ఆదివారం కూడా వెళ్ళాము, పాస్టర్ గారు ఇంకో రోజు రండి అంటే కూడా వెళ్ళాము. మీరు నా నియమము ప్రకారం సంధి చేయలేదు అని అవన్నీ ఏముంటాయండి? బైబుల్ ఎన్ని ఉంటాయి? ఏమైనా పాటిస్తాము? ఇస్రాయేల్ చేయలేకపోయారు తెలుసా మీకు?
వాళ్ళకి దేవుడు తోడై ఉన్నా, ఆయన ఎన్నిసార్లు చెప్పాడు మీకు తోడై ఉంటాను వెళ్ళండి అంటే వాళ్ళే చేయలేకపోయారండి, మనమేం చేయగలుగుతాం అంటున్నారు. అలాంటి వాళ్ళట వాళ్ళకి శ్రమ కలుగుతుంది, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనమే కలుగు. ఇవన్నీ శాపాలంటో ఇది రాయమనండి, ఇది పెట్టండి, ఎవరైనా ధైర్యంగా ఉంటే తీసుకుంటారు. నాశనమైన కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును. క్షయం అంటే నశించిపోయేదే జరుగును. నేను వారిని విమోచింప కోరి ఉన్నను, వారు నా మీద ఏం చెప్తున్నారట? అబద్ధం. దేవుడి మీద అబద్ధమా? నేను గుడికి వెళ్ళమని మాకేం కలిసి రాలేదయ్యా, ఇది అబద్ధం కదా. గుడికొత్తే కలిసి వచ్చేదని ఎవరు చెప్తారు మీకు? గుడికొత్తే కలిసి రావడం ఏంటి? ఈ గుడిలో కలిసి రాదు, పైగా ఆ గుడిలో కలిసి వస్తుంది. పాపము మీద పాపమును సమకూర్చుకుంటున్న ఈ జనానికి ఏ విధంగా చెబితే వీళ్ళ మనసు కలుగుతుంది? ఏమన్నాడు? నేను వారిని విమోచింప కోరి ఉన్నాను, వారు నా మీద అబద్ధము చెప్పుదురు. హృదయపూర్వకముగా 14 వచ్చిన బైబిల్ చూడండి. హృదయపూర్వకముగానే నన్ను బతిమాలు కొనక. ఏంటంట? హృదయపూర్వకంగా నన్ను బతిమాలుకుంటే ఏమండి పర్సనే మారిపోతారు కదా. ఏమండి ప్లీజ్ 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 అంటే చేరమనిచ్చుకోవాలి. ఏం చేయాలి? ఏమండి ప్లీజ్ అండి అంటే మీకు కాఫీ కావాలా, టీ కావాలండి, ఎంత కావాలి నీకు అంటట. అవునా కదా? నీకు మనుషులతో బతినాడించుకొని పనులు చేసుకోవడం తెలుసు కదరా, నన్ను బతినాడుకోవడం తెలీదా నీకు? నన్ను హృదయపు బతినాడుతున్నారట. ఎలా బతినాడుతున్నారు? హృదయం పెట్టాడు కదా. బాబా 4 ఉపవాసం ఉన్న 6 ఈ గుడి వద్దా, గుడికి వెళ్తే నాకు బాగా జరుగుద్దా, అక్కడికి వెళ్తా ఏ చెప్పు, నేను ఉపవాసం ఉంటే నాకు జరిగిపోద్దా లేదా? ఎవరు చెందిన నిన్ను? డిక్లరేషన్ ఇవ్వకరా నాయన అంటే ఇచ్చేస్తాను, నేను చేసేస్తాను, నువ్వెంత కఠినంగా చూపిస్తానంటావేంటి? అన్యులకి ఎంత షేమింగ్ అవుతుందో తెలుసా? దశంభాగాల విషయంలో వాళ్ళు మనతో పోట్లాడే విధానాన్ని వీడియోలో పెడితే సిగ్గు అనిపిస్తుంది. ఒక అమ్మాయి కోతి పిల్లని ఆడించుకుంటుంది. ఆ పిల్ల 15 ఇయర్స్ అమ్మాయి, వాళ్ళు ఉంటారు కదా గేమ్ ఆడుకుంటూ తాళ్ళ మీద, సర్కస్ అని వచ్చేవాళ్ళు. పిల్ల ఇంత కోతి పిల్లని పెట్టుకుని ఆడుతుంది. ఆ పిల్లని అతను వీడియో తీసి పెట్టి, అమ్మ గుడికి వెళ్తావా అంటే వెళ్తానండి అంది. ఎప్పుడెప్పుడు వెళ్తానంటే ఆదివారం వెళ్తానండి. ఆదివారం వెళ్ళినప్పుడు మరి మీరు చందా వేయాలంటే వేయాలండి. ఎంత వేస్తావు అంటే సో అండ్ సో అమౌంట్. నీకు ఎంత వస్తుంది అంటే నాకు 100 రూపాయలు వస్తుందండి, నేను 70 రూపాయలు వేసేస్తానండి. వేయకపోతే బాగోదు కదండి, వేయాలి కదండి, అదండి వీళ్ళు నేర్పించిందని చెప్పేసి అంటున్నారు. హృదయపూర్వకముగా మీకిష్టమై మీ హృదయము ప్రేరేపించిన కొలది చెప్పించండి. నువ్వు ఇవ్వలేదా శాపగ్రస్తులు అని చెప్పించడం ఏంటి కదా? మన చేతే పాపము చేయించేవాడు సంఘంలో కూర్చున్నాడు. వాడు ఎవరు వెళ్ళారు పరిగెత్తుకుంటా? మా అయ్యగారు మా పాస్టర్ గారు కొద్దిగాని నాకు ఇచ్చేయండి. శిష్యుడు వెళ్ళాడు, ఎవరి పేరు చెప్పండి? ఎవరు? గెహాజీ గారు. ఎంత మంచి శిష్యుడు. ఏలియా దగ్గర ఉన్నాడు. ఏలియా అవునంటే వర్షం పడేది, వద్దంటే ఆగిపోయాడు. అట్లాంటి గురువు గారి దగ్గర ఉన్న శిష్యుడు ఎవరున్నాడు? నా దగ్గర వద్దంటండి. ఇప్పుడే మీకు కొంత దూరం వెళ్ళిన తర్వాత అది మనసు మారిపోయిందంట. నేను బంగారం నాకు ఇచ్చేయమన్నారు అన్నాడా లేదా? అట్లాంటి వాళ్ళు సంఘంలోకి వచ్చారు గురువులుగా. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త పడండి. అయ్యో చందా ఇవ్వకపోతే శాపం రాదు. దేవుని పని నువ్వు సరిగ్గా ఆ డబ్బులని వినియోగించటంతో పాటు నీ శరీరం కష్టపడకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. హృదయపూర్వకంగా బ్రతిమిలాడు కొనక. చదవండి మాటను ముగించేసుకుందాం. ఎక్కడ పడుకున్నారట? నేను మిస్ అయ్యానమ్మా 14. నీ హృదయపూర్వకంగా నన్ను బ్రతిమిలాడు కొనక శయ్యల మీద అంటే పడకల మీద పరుండి కేకలు పడక మీద పడుకుని కేకలు వేస్తున్నారు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని. ఏమంటే ఇవాళ ఏం వండుదాం మందిరంలో? మంచి మీటింగ్, దాన్ని ఏదో అంటారండి, గ్యాదర్ చేసుకునేది మందిరాల్లో చేస్తారు. మా మందిరంలో ఎక్కువ వినపడుతుంది. మా మందిరం ఇన్ ది సెన్స్ మా ఫాదర్ వాళ్ళ ప్రేమ విందు. ప్రేమ విందులో
ఏ ధాన్యం అంటే కదా, బాస్మతి పెడదాం, మామూలు బియ్యం పెడదాం, మధ్య కూల్ డ్రింక్ పెడదాం, ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా ముందు వెళ్ళిపోదామా కెమెరాలన్నీ ఆఫ్ చేసి. తెలిసినా తెలుసు, ఎందుకంటే ద్రాక్షరసం తాగడం మంచిదని కడుపు చెప్పు నిమిత్తం అని ఉందండి. ఉందిగా మరి, తాగేయాలిగా మరి మూర్ఖుడా, అప్పుడు ద్రాక్షరసం మెడిసిన్ అదే తాగాలి. ఇప్పుడు అంతకు మించి దేవుడు మెడిసిన్ ఎట్టడు ఇచ్చాడు నీకు, ప్రికాషనరీగా హెల్తీగా ఉండడానికి కూడా ఇచ్చాడు. అసలు మితంగా తినంటారా, ఏ రోగం రాదని చెప్పింది కూడా అన్నీ. కడుపున జబ్బు వచ్చింది తాగేస్తానంటే ఎక్కువ తిని వచ్చావని అర్థం, అంతే కదా కామన్ గా. ఏమంటున్నారట, ధాన్యము మద్యము కావాలని గుంపులుగా కొడతారు, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను. బుద్ధి ఎలా నేర్పుతాడు, మళ్ళంటారు కూర్చోబెట్టి బుద్ధి నేర్పిస్తే, నేను వారిని బలపరిచినను, వారు నా మీదే దురాలోచన చేస్తున్నారు. 16వ వచనం, వారు తిరుగుదురు గాని సర్వోన్నతుని యొద్దకు తిరగరు. వారు తిరుగుతారు కానీ ఎవరి వైపు తిరగరు, సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లు, అంబుల పొదిలో బాణంగా ఉండరు అంటే అక్కరకు రాని విల్లుగా ఉన్నారట. అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు, వారికంటే పెద్దోళ్ళు ఉన్నారండి. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలైపోతారు. ఏ కత్తి? వాక్యం అనే కత్తికి పడిపోతారు. ఇలాగు వారు అని వాళ్ళకి చెప్పాడు. ఇది మనకు దక్కదేంటి, ఆ సంగతులు మనకు దృష్టాంతం కదా. కాబట్టి మీరు ఏ గుంపులో ఉన్నారో, మీరు రాబోయే సంవత్సరం మీకు మనమే స్పెషల్ కాదు, మనకి ఇంకొక సంవత్సరం పెరిగిందంటే పని పెరిగింది, మన ద్వారా దేవునికి పని పెరిగించాలి అని మనల్ని ఆయన దయా కిరీటముగా ఇచ్చాడు. వాత్సల్యతను మన మీద పెంచుకున్నాడు. నా బిడ్డలైనా చేస్తారు. తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ హృదయపూర్వకంగా బ్రతిమలాడుకుని తిరిగే వాళ్ళు లేరు. మనం బయలుదేరాలి. దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని మనం ప్రొక్లైమ్ చేయాలి. అందుకు గుర్తుగా ఉన్న బలని తీసుకొని ప్రచురపరచాలి. అటు దివ్యన దేవుడు మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. లాస్ట్గా ఈ సంవత్సరానికి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీతో ముగించే చివరి మాటలుగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా తండ్రి, ఇంత గొప్ప ప్రేమనైనా లోకం ఎలా ఉందో మాకు తెలియజేశావు. నీ సన్నిధిలో ఉన్న మాకు ఎంత ధైర్యమో చెప్పావు. అయినా ఇట్టి ధన్యత, ఇట్టి కృప మేం చేసుకున్న భక్తి వల్ల కాదు కానీ కేవలం నీ కృప. ఆ కృపను కాపాడుకునేటువంటి భాగ్యం మాకు దయచేయండి. ఎంతో మంది మూర్ఖంగా తమ యొక్క జీవితాలను శ్రమకులను చేసుకుంటున్నారు. అటు వారిని మళ్ళొచ్చేవాడు బుద్ధిమంతుడు అంటున్నాం. అటు బుద్ధిమంతులుగా మమ్మల్ని ఉంచండి. ఆయన మీ బిడ్డ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రచురణ చేయటానికి మమ్మల్ని సిద్ధపరచడానికి బలలో చేతులు వేస్తున్నాగా ఒక నిర్ణయముగా మేము ఆ జీవితాన్ని మార్చుకుని మీ కొరకు బ్రతికే భాగ్యం అనుగ్రహించండి. అక్కడకు రాని విల్లుగా మేము ఉండతున్నాయన అంబుల పదిలో ఇల్లుగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరుస్తారని, ఇదిగో బలికి సిద్ధమైన గొర్రెలుగా మేము ఉన్నామని మీ ఎదుట ప్రమాణం చేస్తూ ముందుకు సాగిపోతున్న మా జీవితాలకు మరింతగా మీ ఆశీర్వాద వచనాలు అవసరమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.